యాన్ యాపిల్ ఇన్ ఎ డే కీప్స్ ఎ డాక్టర్ అవే. బట్ ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో రోజుకు డజన్ యాపిల్స్ తిన్నా కానీ డాక్టర్ అవసరమైతే మనకు వస్తూ ఉంది. అండ్ ఈ మధ్య కాలంలో మన సోషల్ మీడియా కానీ ఎక్కువ న్యూస్లో కూడా చూస్తున్నాం కిడ్నీ ప్రాబ్లమ్స్. ఎక్కువగా కూడా జిమ్ గోయింగ్ వాళ్ళకి కిడ్నీ ప్రాబ్లమ్స్, లేకపోతే నార్మల్గా ఉన్న వాళ్ళకి కిడ్నీ ప్రాబ్లమ్స్, కిడ్నీ డయాలసిస్ ఇలాంటివి చాలా వింటూ ఉన్నాం. అయితే కిడ్నీ అనగానే మనకి గుర్తొచ్చేది యూరాలజీ. సో ప్రజెంట్ నాతో పాటు ఉన్నారు సీనియర్ కన్సల్టెంట్ యూరాలజీ స్పెషలిస్ట్ డాక్టర్ సందీప్ గారు. వారితో మాట్లాడదాము, అసలు దీని గురించి కంప్లీట్గా కూడా మనం డీటెయిల్స్ తెలుసుకుందాం. హలో సందీప్ గారు. హాయ్ రేణు. సో రీసెంట్గా కిడ్నీ కేసెస్ పెరిగాయా? నేను చెప్పినట్లే మీరు అన్నది కరెక్ట్ మేడం. రీసెంట్గా మన బికాస్ ఆఫ్ ద సెడెంటరీ లైఫ్ స్టైల్ అండ్ ఆల్ ఎట్లా అంటే కిడ్నీ స్టోన్స్ కానివ్వండి, ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, ఆల్ డిసీజెస్ రిలేటెడ్ టు నాట్ ఓన్లీ కిడ్నీ, ఎనీ హెల్త్ ప్రాబ్లమ్స్ పెరిగాయి. దాంతోపాటు ప్రపోర్షనల్గా కిడ్నీ ప్రాబ్లమ్స్ కూడా పెరిగినాయి. అయితే సందీప్ గారు, అసలు ఏ ఏ ప్రాబ్లమ్స్కి ఒక యూరాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వచ్చు? ఇప్పుడు యూరాలజిస్ట్ అంటే హీజ్ ఎ సర్జన్ హూ డీల్స్ విత్ కిడ్నీ, అంటే కిడ్నీకి సంబంధించిన ఆపరేషన్స్ చేసే డాక్టర్. సో మనకి డాక్టర్ వృత్తిలో ఎలా ఉంటుందంటే ఎనీ ప్రాబ్లమ్కి 2 డాక్టర్స్ ఉంటారు, మెడికల్, సర్జికల్. ఇప్పుడు గుండెకి కార్డియాలజిస్ట్ ఉంటాడు, కార్డియాక్ సర్జన్ ఉంటారు. బ్రెయిన్కి న్యూరాలజిస్ట్ ఉంటారు, న్యూరో సర్జన్ ఉంటారు. సర్జరీ చేసే వాళ్ళని సర్జన్ అంటారు. సర్జరీ చేయకుండా మెడిసిన్స్తో ట్రీట్ చేసే వాళ్ళని న్యూరాలజిస్ట్ అంటారు. సేమ్ అంతే నెఫ్రాలజిస్ట్, యూరాలజిస్ట్. ఇప్పుడు డయాలసిస్ కానివ్వండి, లేకపోతే వేరే కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లమ్స్కి నెఫ్రాలజిస్ట్. ఎక్కడైతే స్టోన్స్, ఇన్ఫెక్షన్స్, ఎక్కడైనా సర్జరీ చేయాల్సి వస్తుందో లైక్ ట్రాన్స్ప్లాంట్స్, ఆండ్రాలజీ అంటే జెంట్స్లో సంతానం కోసము, లేకపోతే యూరిన్ ట్రాక్ట్లో అంటే యూరిన్ మనకి కిడ్నీలో ఉత్పత్తి అవుతుంది. కిడ్నీ నుంచి మూత్రనాళం నుంచి మూత్రసంచి నుంచి మళ్ళీ కింద అంగం నుంచి వస్తుంది. సో ఆ పార్ట్స్ అన్నీ డీల్ చేసేది యూరాలజిస్ట్ అన్నమాట. అయితే సందీప్ గారు, రీసెంట్గా నేను ఒక ఆర్టికల్ చూశాను. ఏంటంటే ఇప్పుడు ఆఫీసెస్లో వర్క్ చేసే మహిళల్లో ఎక్కువగా కూడా యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంటుంది, అక్కడ ఉన్న టాయిలెట్స్ వల్ల కానీ వీటి వల్ల కానీ అని చెప్పి. కాకపోతే కొంతమంది ఏంటంటే చెప్పుకోలేకపోతున్నారు, వాళ్ళే సెల్ఫ్గా ట్రీట్ చేసుకోవడానికి కూడా ట్రై చేస్తూ ఉంటారు, లేకపోతే ఆ ప్రాబ్లమ్ని అలానే వదిలేసి అది నెక్స్ట్ క్యాన్సర్గా డెవలప్ అయ్యే సిచ్యువేషన్స్ ఇవన్నీ కూడా చాలా వింటున్నాం. అసలు మగవాళ్ళల్లో, ఆడవాళ్ళల్లో ఈ ఇన్ఫెక్షన్స్కి సంబంధించి డిఫరెంట్గా ఉంటాయా లక్షణాలు? కంప్లీట్గా చెప్పండి ఒకసారి. కరెక్ట్ క్వశ్చన్ అడిగారు మేడం. ఏంటి అంటే ఇప్పుడు యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఆడవాళ్ళల్లో కామన్, అండ్ మీరు అన్నట్టు ఆఫీస్లో కామన్ ఇవాళ రేపు. ఎందుకు అంటే లేడీస్ వాష్రూమ్కి వెళ్ళడానికి కొంచెం ఇబ్బందిగా, సిగ్గుగా ఫీల్ అవుతూ ఉంటారు, అది నీట్గా లేదు, ఇది నీట్గా లేదు అని. నీట్నెస్ ఒక ఇంతవరకు కారణము, బట్ నాట్ కంప్లీట్. మనకి యూరినరీ హ్యాబిట్స్ అంటారు, అంటే యూరిన్ ఎప్పుడు వస్తే అప్పుడు ఫస్ట్ వెళ్ళిపోవాలి అంతే. దాన్ని ఎక్కువసేపు ఏదో కొంచెం నిమిషాలు ఆపుకోవచ్చు, కానీ ఎక్కువసేపు ఆపుకుంటే దట్ ఈస్ నాట్ ఫిజియలాజికల్, అంటే ప్రకృతికి విరుద్ధంగా అన్నమాట. సో ఇప్పుడు ఉన్న యూరిన్ అంటే ఏంటి, అన్ని మలినాలు వెళ్ళిపోయేది. మీరు దాన్ని ఆపుకుంటే అది డేంజరస్. సో ఎప్పుడు యూరిన్ వస్తే అప్పుడు ఫస్ట్ వెళ్ళాలి. సందీప్ గారు, అందరూ డేంజరస్ అని చెప్తారు కానీ అలా హోల్డ్ చేస్తారు కదా, అప్పుడు మన లోపల ఏం ప్రక్రియ జరుగుతుంది? యూరిన్ హోల్డ్ చేసేటప్పుడు ఇప్పుడు యూరిన్ హోల్డ్ ఎక్కడ అవుతుంది మేడం, మనకి కిడ్నీ నుంచి ట్యూబ్స్ నుంచి వచ్చి మూత్ర సంచి బ్లాడర్లో హోల్డ్ అవుతుంది. బ్లాడర్కి కొంచెం కెపాసిటీ అని ఉంటుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ 300-400 ml కెపాసిటీ ఉంటుంది. మీరు దాన్ని హోల్డ్ చేశారనుకోండి, అంటే ఒక ప్యాకెట్కి ఎంత కెపాసిటీ ఉంటుందో అంతే హోల్డ్ చేయగలుగుతుంది. మీరు ఎక్కువ హోల్డ్ చేశారనుకోండి, అది ఏమవుతుంది, స్ట్రెచ్ అయిపోతుంది. 1-2 సార్లు అయితే పర్లేదు, రెగ్యులర్గా అది స్ట్రెచ్ అయిపోయి చాలా కెపాసిటీ వచ్చేస్తుంది. ఇంకా వాళ్ళకి ఎట్లా అయిపోద్ది అంటే, ఇంకా నార్మల్గా అందరికీ 300-500 ml అప్పుడు అర్జెన్సీ ఫీలింగ్ వచ్చినట్టు వాళ్ళకి రాదు, వాళ్ళకి ఇంకా అట్లే ఉండిపోతుంది అనమాట. అండ్ మోర్ ఓవర్ ఒకటి కెపాసిటీ పెరుగుతుంది, ఇంకొకటి ఏంటి అంటే రిఫ్లక్స్ అంటారు. ఇప్పుడు యూరిన్ అనేది పైనుంచి కిందకి వస్తుంది, కిందకి వచ్చి బయటికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు బయటికి వెళ్ళట్లేదు అనుకోండి, ఏమవుతుంది, మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది. అంటే రైట్ కిడ్నీ నుంచి లెఫ్ట్ కిడ్నీ, లెఫ్ట్ కిడ్నీ నుంచి రైట్ కిడ్నీకి వెళ్ళిపోతుంది. బాడీకి తెలియదు మీరు ఆపుకుంటున్నారని, జస్ట్ కిడ్నీ పని ఏంటి, క్లీనింగ్. అది బ్యాక్ వెళ్తే చాలా ప్రాబ్లం, కిడ్నీస్ దెబ్బతింటాయి. కిడ్నీ దెబ్బతిని క్రియాటిన్ అనేది అంటారు, కిడ్నీ పనితనం అని చెప్పేది, అది పెరిగిపోతుంది. ఇది రిఫ్లక్స్లో కామన్ కాజ్, ఇవాళ రేపు ఇదే కాజ్. ఎందుకంటే యూరిన్ ఆపుకోవడం, దాంతో ఏమవుతుంది, కిందకి రాకుండా పైకి వెళ్ళిపోద్ది. వచ్చిన కిడ్నీ నుంచి ఆపోజిట్ సైడ్కి వెళ్ళిపోతే ఏమవుతుంది, ఆ కిడ్నీ ఫంక్షన్ ఏదైతే ఉందో అది తగ్గిపోయి ఇప్పుడు ఫస్ట్ 10-15 years బాగానే ఉంటుంది. ఆ 15-20 years తర్వాత ఈ ప్రాబ్లమ్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి అనమాట. వెంటనే అయితే జాగ్రత్త పడతాము, కానీ మనకు చెప్పే వాళ్ళు ఎవరు ఉండరు. సో అవేర్
అవేర్‌నెస్ అండ్ ఎడ్యుకేషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నాకు తెలిసి ఇప్పుడు మీరు ఇది చెప్పిన తర్వాత నాకు తెలిసి చాలా మంది కూడా అలా హోల్డ్ చేయడం ఆపేస్తారు అనుకుంటున్నానండి. ఆపేయాలి. ఎందుకంటే మీరు క్రియాటిన్ అని ఒక ఇష్యూ రైజ్ చేశారు కదా! హ్మ్. ఈ మధ్య క్రియాటిన్ ఇష్యూ చాలా మందిలో కనిపిస్తుంది. అదేమంటే ఫింగర్ పెయిన్ ఇలా అంటున్నారు. ఏంటంటే డాక్టర్ దగ్గరికెళ్తే క్రియాటిన్ ఇష్యూ ఏదో ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటున్నానని ఏదేదో కరెక్ట్. అలా చెప్తూ ఉన్నారు. ఏంటి? లేడీస్‌లో మీరు చెప్పిన రీజన్ ఇప్పుడు క్రియాటినిన్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ జస్ట్ ఎ మార్కర్ కిడ్నీ హ్మ్. ఫంక్షన్ ఎలా ఉందో తెలియడానికి. హ్మ్. సో, క్రియాటినిన్ అనేది వెళ్ళిపోవాలి. బ్లడ్‌లో అంటే యూరిన్‌లో వెళ్ళిపోవాలి. కిడ్నీ అయితే ద్వారా ఒక్కటి వెళ్ళిపోద్ది. దానికి ప్రోటీన్‌కి ఏం సంబంధం లేదు. ఉంది. అయితే ఉంది. ఉంది. అది ఉంది కూడా మేడం. ఉంది. ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్. ఇది కూడా అంటే ఇప్పుడు అదే చెప్తున్నాను మేడం. హ్మ్. క్రియాటినిన్ ఎలా అంటే ఇట్స్ ఎన్ ఎక్స్‌క్రీటరీ ప్రొడక్ట్. బ్లడ్‌లో ఒక అప్ టు 1 ఉండొచ్చు. హ్మ్. ఫీమేల్స్‌కి అప్ టు 1.2, మేల్స్‌కి అప్ టు 1.4 అంటారు. బట్ ఓకే. నేను కట్ ఆఫ్ టేక్ ఇట్ యాస్ ఇండియన్స్‌కి అరౌండ్ 1-1.1 హ్మ్. మజిల్‌ని బట్టి తీసుకుంటాం. హ్మ్. సో, ఆల్వేస్ లెస్ దెన్ 1 ఆర్ 1.2 ఉండాలి. అది పెరిగింది అంటే కిడ్నీల మీద ఎఫెక్ట్ ఉంది అని. హ్మ్. కిడ్నీల మీద ఎప్పుడు ఎఫెక్ట్ ఉంటుంది? ఎనీ ఇన్ఫెక్షన్ కానివ్వండి, షుగర్ కానివ్వండి, బీపీ కానివ్వండి, కిడ్నీలు పనితనం తగ్గినప్పుడు క్రియాటినిన్ పెరుగుతది. సో, హ్మ్. మనం బ్లడ్ టెస్ట్ చేసుకునేటప్పుడు రొటీన్ బ్లడ్ చెకప్‌లో చేస్తారు కదా! ఆ టైంలో హిమోగ్లోబిన్ వీటితో పాటు క్రియాటినిన్ కూడా చేస్తారు. ఓకే. క్రియాటినిన్ ఎక్కువ ఉంది అంటే ఓకే. ఏదో ప్రాబ్లమ్ ఉంది అని మనం వేరే టెస్ట్ చేసుకోవచ్చు. హ్మ్. ప్రోటీన్ అన్నారు కదా మేడం. హ్మ్. ప్రోటీన్ ఏంటి అంటే ఇప్పుడు ఇవాళ రేపు జిమ్‌కెళ్ళే వాళ్ళలో ఎక్కువ ప్రోటీన్ షేక్స్ తీసుకుంటారు. హ్మ్. అవును. సో, అది నార్మల్ ప్రోటీన్ రిక్వైర్మెంట్ 1 గ్రామ్ పర్ కేజీ పర్ డే. అంటే హ్మ్. ఇప్పుడు యావరేజ్ పర్సన్ 70 గ్రామ్స్ ఉంటే 70 హ్మ్. కిలోస్ ఉంటే 70 గ్రామ్స్ ప్రోటీన్ అవసరం. ఇది బుక్ ప్రకారం. అవును. సో, మన ఇండియన్స్ ఏంటి అంటే ప్రోటీన్ డైట్ డెఫిషియెంట్‌గా ఉంది అది అని న్యాచురల్ ప్రాసెస్‌లో కాకుండా న్యాచురల్ అంటే ఎగ్స్ ఇట్లాంటి దానిలో కాకుండా ప్రోటీన్ షేక్స్ హ్మ్. ఫాస్ట్‌గా అది ఏమవుతది అంటే ఐసోలేట్ షేక్స్ అవన్నీ వస్తాయి. అవును. సో, ఎక్కడ మీకు మార్కెటింగ్ గిమ్మిక్స్ అనమాట. ఎక్కడ చెప్పరు దిస్ ఈస్ డేంజరస్ అని. హ్మ్. బట్ అది ఒకటేసారి తీసుకోవడం వల్ల ఏమవుతది అంటే ప్రోటీన్ అంతా ఎక్కడికెళ్తది? కిడ్నీలోకెళ్తది. హ్మ్. కిడ్నీ మీద ఎఫెక్ట్ పడతది. ఒకేసారి అంత యాహ్! తీసుకోవటం అంత బెస్ట్ కాదు. తీసుకోకూడదు. అయ్ అన్లెస్ యూ ఆర్ ఇన్ హ్మ్. గ్లామర్ ఇండస్ట్రీ హ్మ్. వేర్ మీ బాడీ తోటే మీకు నడుస్తుంది ఇల్లు. అంటే హ్మ్. ఓకే. మీరు కాలిక్యులేటర్ అది కూడా హెల్త్ ప్రొఫెషనల్ చెప్తూ రెగ్యులర్ క్రియాటినిన్ చెకప్స్ చేస్తూ తీసుకోవచ్చు. హ్మ్. ఇప్పుడు ఒక ఐటీ ప్రొఫెషనల్ ఉన్నాడు. లేకపోతే నార్మల్ జాబ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా ప్రోటీన్ షేక్స్ తీసుకొని అంత హెల్త్ పాడు చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఆల్వేస్ డూ విత్ కాషన్. గో విత్ కాషన్. అయితే సందీప్ గారు ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం చాలామంది కూడా ఈ మధ్య ఇండియన్ డైట్‌లో ప్రోటీన్ తక్కువవుతుందని చెప్పి చాలామంది ప్రోటీన్ ప్రిఫర్ చేస్తూ ఉన్నారు. మనకేంటంటే ఎక్కువగా కూడా మనం ఇళ్లల్లో వండుకునే ఫుడ్ ప్రకారం అయితే వెజ్ ఎక్కువ ఉంటుంది. అవును. మనకి సఫిషియంట్ ప్రోటీన్ రావట్లేదని ఒక ప్రోటీన్ షేక్ అయితే యాడ్ చేస్తూ ఉన్నారు. ఒకవేళ గనక తీసుకునే వాళ్ళు ఫిట్‌నెస్ కోసం తప్పక వాళ్ళకిష్టమై తీసుకుంటున్నారనుకోండి. ఎంత సేఫర్ క్వాంటిటీ అనుకోవచ్చు? అదే మేడం 1 గ్రామ్ పర్ కేజీ పర్ డే. ఆహా! అది ప్రోటీన్ షేక్ త్రూ ఆ! ఒకేసారి నేను ఇప్పుడు తీసుకోవాలి అనుకున్నాను. పర్ మీల్ ఎంత ఆహ్, ఆహ్, ప్రోటీన్ ఉండాలి? ఇప్పుడు ఒక స్కూప్‌లో మేడం అరౌండ్ 24 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. అవును. సో, ఇప్పుడు అది ఏంటి అంటే స్లోగా తీసుకుంటే బెటర్. ఒకటేసారి దాన్ని మిక్స్ చేసేసుకొని తీసేసుకున్నామనుకోండి. చాలామంది 3, 4 స్కూప్స్ 1 తీసేసుకుంటారు. స్కూప్ ఫైన్. 1 స్కూప్ 25 ఈస్ ఫైన్. గ్రామ్స్ 24 గ్రామ్స్ వస్తది ఓకే. మేడం. అది ఫైన్. అందులో కూడా ప్రోటీన్స్‌లో కూడా చాలా కంపెనీస్ ఇప్పుడు బికాస్ ఆఫ్ దిస్ డిమాండ్ హ్మ్. చాలా కంపెనీస్ ఫేక్ ప్రోటీన్స్ చేసేస్తాయన్నమాట. అట్లా హ్మ్. కాకుండా ప్రాపర్‌గా స్టోర్‌కి వెళ్ళి దాని రివ్యూ చూసి, అన్నీ చూసి ఎంతైతే అవసరమో అంతే. ఇప్పుడు హ్మ్. జిమ్ ఇన్‌స్ట్రక్టర్ ఒక 3, 4 స్కూప్స్ అంటే అన్ని తీసుకోకూడదు. మనకి ఒక స్కూప్ సరిపోతుంది. పర్ డే మోర్ దెన్ ఎనఫ్. మోర్ దెన్ ప్రోటీన్ నేను అదే చెప్తాను. నేచురల్ సోర్సెస్ లైక్ హ్మ్. ఎగ్స్. హ్మ్. ఈచ్ ఎగ్ విల్ హావ్ అరౌండ్ 7 గ్రామ్స్ హ్మ్. ప్రోటీన్. సో, మీరు ఎగ్స్ తీసుకోండి, పన్నీర్ లో ఫ్యాట్ పన్నీర్ తీసుకోండి, సోయా తీసుకోండి. వెజిటేరియన్ విల్ హావ్ లెస్సర్ బయో అవైలబిలిటీ ఆఫ్ ప్రోటీన్. హ్మ్. బట్ స్టిల్ యూ కెన్ గో విత్ నేచురల్ సోర్సెస్. హ్మ్. లీన్ మీట్ లైక్ చికెన్, ఫిష్ అది తీసుకోండి. ప్రోటీన్ షేక్స్ లిమిటెడ్‌గా తీసుకుంటే బెటర్. అంటే ఇక్కడ నేను నార్మల్‌గా పబ్లిక్ అవేర్‌నెస్ కోసం నేను నార్మల్‌గా చెప్తున్నాను. నా కొలీగ్ ఉంటది ఒక అమ్మాయి. చాలా లీన్ ఉంటారు. తనేంటంటే తనకి అస్సలు టైం సరిపోదు. అందుకని చెప్పి బ్రేక్‌ఫాస్ట్ వీటికి టైం సరిపోదు అని ఒక ప్రోటీన్ షేక్ మార్నింగ్ తాగుతారు. తనకి అది ఎలా హెవీ ఉంటుందంటే చాలా హెవీ ఉంటది. హ్మ్. తనకి సాయంత్రం దాకా కూడా ఆకలవ్వనంత హెవీ ఉంటది. అలాంటిది మళ్ళీ సాయంత్రం వెళ్లి ఫుడ్ స్కిప్ చేసి అది తీసుకుంటది. తను వెయిట్ గెయిన్ అవ్వటానికి అది తీసుకుంటుంది. మేడం ప్రోటీన్‌ని అది సప్లిమెంట్ మళ్ళీ అంటాం. ఇంకొకటేంటంటే జిమ్ ట్రైనరే సజెస్ట్ చేశారు. బ్లైండ్‌లీ ట్రస్ట్ చేస్తారు ట్రైనర్‌ని. లేదు మేడం. జిమ్ ట్రైనర్ ఓన్లీ వెయిట్స్ అవి
చెప్తారు యూజువల్గా. హ్మ్. డైట్ వచ్చేసరికి యూ హ్యావ్ టు ఫాలో ఎ డైటీషియన్ ఆర్ ఎ డాక్టర్ ఆర్ ఎ సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ ఆర్ ఎ సర్టిఫైడ్ జిమ్ ట్రైనర్ ఇఫ్ హ్మ్. ఇస్ ప్రాపర్లీ సర్టిఫైడ్. ఇప్పుడు ఏంటంటే ప్రోటీన్ని సప్లిమెంట్ అంటాం మనం. ఇట్స్ హ్మ్. నాట్ ఎ సబ్స్టిట్యూట్. హ్మ్. సప్లిమెంట్ అంటే జస్ట్ దోహదపడుతుంది, సపోర్ట్ చేస్తుంది. మీరు తినే ఫుడ్కి ఇది తీసుకోవాలి. మీరు హ్మ్. ఉట్టి ప్రోటీన్ షేక్ తీసుకొని రెగ్యులర్ పోషకాహారాలు తీసుకోలేదనుకోండి, మీకు విటమిన్ డెఫిషియన్స్ కానివ్వండి, మొత్తం ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. ఇట్ విల్ డూ మోర్ హార్మ్ హ్మ్. దెన్ గుడ్. నష్టం ఎక్కువ జరుగుతుంది ఈ ఉపయోగం కంటే. అందుకని ప్రోటీన్ షుడ్ బి టేకెన్ ఓన్లీ యాజ్ సప్లిమెంట్. ఓకే. అంటే చాలా మంది గూడా వీటి గురించి ఎక్కువ వింటూ ఉన్నారు గాబట్టి, అందుకే నేను కొంచెం డెప్త్‌గా తీసుకొని వెళ్ళాను. డెఫినెట్లీ. అండ్ యాహ్! ఇప్పుడు మగవాళ్ళలో ఇన్ఫెక్షన్ లక్షణాలు వీటి గురించి మాట్లాడదాం. ఇప్పుడు ఆడవాళ్ళల్లో యూరిన్ ఇన్ఫెక్షన్‌కి కారణం మేడం, ఆడవాళ్ళలో మూత్రనాళం అనేది 4 సెంటీమీటర్సే ఉంటుంది. హ్మ్. జెంట్స్‌లో అరౌండ్ 16-20 సెంటీమీటర్స్ ఉంటుంది. హ్మ్. సో, అది ప్రొటెక్టివ్ అనమాట. హ్మ్. సో, జెంట్స్‌లో అనేది యూరిన్ ఇన్ఫెక్షన్ తక్కువ రీజన్, అదొక రీజన్. ఓకే. సో, లేడీస్‌లో రీజన్ అనేది లేడీస్‌లో ఇన్ఫెక్షన్ అనేది ఛాన్సెస్ ఎక్కువ. హ్మ్. ఒక రీజన్. ఇంకొకటి ఎవ్రీ మంత్ రెగ్యులర్‌గా పీరియడ్స్ అవి అవుతుంటాయి హ్మ్. లేడీస్‌కి. అవును. సో, ప్రాపర్ మెన్స్ట్రువల్ హైజీన్ మెయింటైన్ చేయకపోతే మనకి మూత్రనాళము, ఇంకా ఈ మెన్సెస్ వచ్చే ఏరియా, హ్మ్. వెజైనా ఏరియా అన్నీ అక్కడే ఉంటాయి. హ్మ్. సో, ఏంటి అంటే ఒక దగ్గర నుంచి ఇంకొక పక్కకి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతది. హ్మ్. సో, అందుకని లేడీస్‌లో అనేది కొంచెం ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ జెంట్స్ కంటే ఎక్కువ. హ్మ్. అండ్ ప్రాబ్లమ్ ఏంటంటే యూరిన్ హ్మ్. ఇన్ఫెక్షన్‌తో ఒకసారి వచ్చినా హ్మ్. అది 50% ఆఫ్ ద టైమ్స్ మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది మీరు ఎన్ని టాబ్లెట్స్ వాడినా. సో, ఓకే. అందుకే దీనికి ప్రివెన్షన్ ఈస్ ద బెస్ట్ క్యూర్ అంటారు. హ్మ్. ఏంటి అంటే వాటర్ బాగా తీసుకోవడము, హ్మ్. ప్రాపర్ ఇమ్యూనిటీ మెయింటైన్ చేయడం, రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ అండ్ డీహైడ్రేషన్ అవ్వకుండా చూసుకోవడం, హ్మ్. అదే వాటర్ హ్మ్. తీసుకోవడము అండ్ ప్రాపర్ జెనైటల్ హైజీన్ మెయింటైన్ హ్మ్. చేయడము. ఆల్ దిస్ విల్ ప్రివెంట్ ఇన్ఫెక్షన్స్. ఓకే. అండ్ ఇంకొకటి ఇప్పుడు యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఎస్పెషల్లీ వుమెన్‌లో జెనెటిక్స్ త్రూ ఏమన్నా వచ్చే ఛాన్స్ ఉందా? ఇన్ఫెక్షన్స్ ఎప్పుడు జెనెటిక్‌గా రావు రావు. మేడం. ఓకే. అంటే ఓహ్! నేను ఒక దగ్గర విన్నాను. ఒకళ్ళు ఫేస్ చేస్తున్నప్పుడు మా మదర్‌కి ఇష్యూ ఉంది. అందుకే నాకు గూడా యూజువల్‌గా వచ్చేస్తది అని ఒక అమ్మాయి అన్నది. కరెక్టే. కానీ లేడీస్‌లో ఛాన్సెస్ ఎక్కువ కదా మేడం. 50% మోర్. హ్మ్. జెంట్స్ కంటే 50% మోర్ లేడీస్‌లో. మేబీ ఆ ఇమ్యూనిటీ అందుకని. వల్లే వాళ్ళ మదర్ నుంచి తనకొచ్చిన ఇమ్యూనిటీ వల్ల మేబీ ఈజీగా ప్రాబ్లమ్. క్యాచ్ చేయగలుగుతారేమో కొంతమందిలో. మేబీ. హ్మ్. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇన్ఫెక్షన్‌కి కారణం నేను చెప్పినట్టే. మెయిన్‌లీ డీహైడ్రేషన్ అండ్ లో ఇమ్యూనిటీ. ఓకే. అండ్ ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్ క్యూర్. అన్నారు గదా! ఇప్పుడు మనం కొన్ని చూస్తే ఇప్పుడు ఇండియాలో ఒకప్పుడు అబ్రాడ్‌లో మనం హెర్పీస్ కానీ, హ్మ్. ఇలా సెక్షువల్లీ యెస్. ట్రాన్స్‌మిటెడ్ డిసీజెస్ అదర్ కంట్రీస్‌లో చాలా ఎక్కువుండేయి. ఇప్పుడు యెస్. ఇండియాలో గూడా ఎక్కువగా వస్తున్నాయి ఈ డిసీజెస్ అని చెప్పి ఒక నివేదికలో గూడా వచ్చింది. కరెక్ట్ మేడం. మీరు మంచి పాయింట్ రైజ్ చేశారు. ఓల్డ్ సేయింగ్ ఉండేది. సివిలైజేషన్ అండ్ సిఫిలైజేషన్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ అని. హ్మ్. సివిలైజేషన్ అంటే నాగరికత. సిఫిలైజేషన్ అంటే సిఫిలిస్. సిఫిలిస్ అంటే మీరు సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ అన్నారు యెస్. గదా! అందులో టాప్. ఓకే. ఒకప్పుడు. హ్మ్. ఇప్పుడు తగ్గింది. వరల్డ్ వైడ్ తగ్గింది బికాస్ ఆఫ్ ద యాంటీబయోటిక్స్. సో, సిఫిలిస్ అంటారు. అది మెయిన్ సుఖవ్యాధి అనమాట. హ్మ్. ఎంతోమంది సెలబ్రిటీస్‌కి, మినిస్టర్స్‌కి కూడా వచ్చేది ఓహ్! ఒకప్పుడు. ఓకే. ఇప్పుడేంటి అంటే ఎస్టీడీస్ అంటారు. హ్మ్. సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ ఆర్ కాల్డ్ ఎస్టీడీస్. హ్మ్. ఇంతకుముందు మీరన్నట్టు ఫారెన్‌లో ఎక్కువుండేది. ఇప్పుడు ఇండియన్‌లో ఎందుకు హ్మ్. ఎక్కువుంది అంటే బికాస్ సింపుల్ రీజన్ చేంజ్ ఇన్ కల్చర్. హ్మ్. ఇంతకుముందు ఏంటి ఓన్లీ సెక్షువల్ ఇంటర్‌కోర్స్ అనేది మ్యారేజ్ తర్వాతే ఓన్లీ పిల్లల కోసము, లేకపోతే హ్మ్. వాళ్ళ సంసారం దాంపత్య జీవితం కోసం అయ్యేది. అవును. ఇప్పుడేంటి అంటే సెక్స్ హాస్ బికమ్ క్యాజువల్. ఇట్స్ హ్మ్. కాల్డ్ క్యాజువల్ సెక్స్. అది ఫ్యాషన్‌గా చెప్పుకుంటున్నారు. హ్మ్. ఇవాళ రేపు స్కూల్లో వెళ్ళి మీకు ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు? ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు? వెన్ డిడ్ యూ ఫస్ట్ లూజ్ యువర్ వర్జినిటీ? ఇది హ్మ్. ఏంటి అంటే నాకు ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, లేకపోతే నేను ఇంత ఘనకార్యం చేసినట్టు చెప్పుకోవడానికనమాట ఇది. విచ్ ఈస్ రాంగ్. హ్మ్. మనం దాన్ని మోడర్నైజేషన్, గ్లోబలైజేషన్, సివిలైజేషన్ అనుకుంటున్నాం గానీ, మన కోర్ ఇండియన్ వాల్యూస్ అది కాదు హ్మ్. యాక్చువల్‌గా. అంటే నాకు దీని గురించి ఎన్ని కామెంట్స్ వస్తాయో తెలీదు గానీ, దట్స్ ఐ ఫైన్. ఐ డోంట్ హ్మ్. నో ఎంతమంది అగ్రీ అవుతారో లేదో తెలీదు గానీ, ఆల్వేస్ ద బెస్ట్ గిఫ్ట్ యూ కెన్ గివ్ టు యువర్ పార్ట్నర్ ఈజ్ వర్జినిటీ. హ్మ్. ఎందుకు అంటే మీరు ఒక పర్సన్‌తోనే ఉంటే దానికి ఏమవుతదంటే ఈ డిసీజెస్ ఇవన్నీ స్ప్రెడ్ అనేది తక్కువ ఉంటుంది. హ్మ్. మీరు ఎక్కువ మందితో ఎంతమందితో ఇన్వాల్వ్ అయితే అంత రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్ క్యాచింగ్ ఎక్కువవుతది. హ్మ్. మీరేదో ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది, మెడిసిన్స్ తీసుకుంటే తగ్గిపోతది అనుకుంటున్నారు. హ్మ్. ఒకింతకు అది కరెక్టే. ఇంకొక దానికి మెయిన్ ఎఫెక్ట్ ఏముంటుంది అంటే ఇన్‌ఫర్టిలిటీ. హ్మ్. ఇన్‌ఫర్టిలిటీ కూడా రైజ్‌లో ఉంది ఈ మధ్య. ఎందుకు ఓకే. అంటే ఫ్యూ ఎస్టీడీస్ లైక్ క్లెమీడియా ఇవన్నీ దే విల్ కాజ్ ఇన్‌ఫర్టిలిటీ, అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ ఇన్‌ఫర్టిలిటీ. హ్మ్. రిపోర్ట్స్ అన్నీ బావుంటాయి. హ్మ్. పిల్లలుండరు. ఎన్ని హ్మ్. సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నా. వన్ ఆఫ్ ద రీజన్స్ ఈస్ దిస్. ఓకే. అది చాలా మేల్ అండ్ మంది ఫీమేల్‌లో.
చాలామంది అది డిస్కస్ చేయరు. ఎందుకంటే ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నప్పుడు ఇవి చెప్తే మళ్ళీ క్యారెక్టర్ అసాసినేషన్ అవుతది అని. సో, వెరీ ఇంపార్టెంట్ ఏంటి అంటే మెయింటైనింగ్ ప్రాపర్ సెక్షువల్ హైజీన్ అండ్ ఇంటిగ్రిటీ. ఈ మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ కమ్స్ అండర్ హై రిస్క్ బిహేవియర్. నాట్ ఓన్లీ హెచ్ఐవి ఎయిడ్స్ ఒక్కటే కాదు దీనికి వచ్చే ప్రాబ్లమ్. ఇవి కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అండ్ టార్చ్ ఇన్ఫెక్షన్స్ అంటారు. టార్చ్ ఇన్ఫెక్షన్స్ అంటే అది ప్రెగ్నెన్సీలో మనం టెస్ట్ కూడా చేస్తాము. అది టార్చ్ ఇన్ఫెక్షన్ కూడా ఎస్టీడీసీ అనమాట. సో దీంతో ఏమవుతుంది అంటే పుట్టబోయే పిల్లల్లో కూడా డిఫెక్ట్స్ అనేవి చాలా ఉంటాయి. సో దాట్స్ వై వెన్ ఎవర్ యూ ట్రై టు అవాయిడ్ ఇంటర్కోర్స్ బిఫోర్ మ్యారేజ్, ఇఫ్ ఇట్ ఈస్ కంపల్సరీ, ఇఫ్ యూ డూయింగ్ ఫర్ ఫన్, కంపల్సరీ యూ హ్యావ్ టు యూజ్ ఎ కాండమ్. సో చాలా మంది నేను ప్రెప్ మీద ఉన్నాను అంటారు. ప్రెప్ అంటే ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్. దట్ ఈస్ ఓన్లీ ఫర్ హెచ్ఐవి. హెచ్ఐవి ఈజ్ వన్ అమాంగ్ ద హండ్రెడ్స్ ఆఫ్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్. వేరే డిసీజెస్ని ప్రివెంట్ చేయదు. సో ఆల్వేస్ దట్స్ వై యూజ్ కాండమ్ ఆర్ ప్రొటెక్షన్. అంతే. సో ఒకవేళ కనుక అంటే ఇలా వచ్చిన డిసీజెస్ క్యాన్సర్గా కన్వర్ట్ అయ్యే ప్రమాదం ఉంటుందా? ఉంటుంది మేడం. మ్మ్. ఇప్పుడు హెచ్పివి అంటారు, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్. మ్మ్. హెచ్పివి వ్యాక్సిన్స్ కూడా వచ్చాయి ఈ మధ్య. ఆ. చాలా దాని గురించి మార్కెటింగ్ అది అవుతుంది. హెచ్పివి ఈజ్ ద మెయిన్ కాజ్ ఫర్ సర్వైకల్ క్యాన్సర్ ఇన్ ఫీమేల్స్ అండ్ పినైల్ క్యాన్సర్ ఇన్ మేల్స్. మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ అనేది ఫస్ట్ రిస్క్ ఫస్ట్ కాజ్ ఫర్ పినైల్ క్యాన్సర్, పెనిస్ క్యాన్సర్ అంటే అంగం మీద క్యాన్సర్కి. క్యాన్సర్స్ కూడా కాజ్ చేస్తాయి. అంటే ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్కి కూడా ఇప్పుడు ప్రజెంట్ వ్యాక్సిన్ అవైలబుల్ వచ్చింది కాబట్టి సో ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి అది బెస్ట్? అసలు ఒకసారి మన సర్వైకల్ క్యాన్సర్ ఆ, ఇన్ మా- డెప్త్గా వెళ్దాం. మేడం సర్వైకల్ క్యాన్సర్ ఎట్లా అంటే సర్వైకల్ అంటే అది ఫీమేల్స్లో వచ్చే క్యాన్సర్ని సర్విక్స్ మానుకి గర్భసంచికి మధ్య ఉండే ప్రదేశాన్ని సర్విక్స్ అంటారు. దానికి వచ్చే క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ అంటారు. మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ నేను చెప్పినట్టు ఇందాక ఇన్ఫెక్షన్స్ ద్వారా వస్తుంది హెచ్పివి. దీనిలో చాలా స్ట్రెయిన్స్ ఉంటాయి. 1, 2, 3, 6, 11, 16, 18, 33 అట్లా చాలా ఉంటాయి. ఇవి ఏంటి అంటే ఫ్యూ ఆఫ్ ద స్ట్రెయిన్స్ని ప్రివెంట్ చేస్తుంది, హై రిస్క్ స్ట్రెయిన్స్ని ప్రివెంట్ చేస్తుంది. కానీ అది కంప్లీట్గా అబాలిష్ చేయదు. సో ఉన్నదానిలో కొంచెం బెటర్ అంతే. సో అది లేడీస్ వేసుకుంటారు, జెంట్స్కి కూడా వేసుకోవచ్చు. ఐడియల్లీ బిఫోర్ ద సెక్షువల్ ఇంటర్ కోర్స్ గ్రూప్ అంటే 9 years 11 years అట్లా వేస్తారు. ఆ తర్వాత అది వాళ్ళకు ఒక టైప్ ఆఫ్ వ్యాక్సిన్ ఉంటుంది. తర్వాత ఇప్పుడు 40 years వాళ్ళకు కూడా వేసుకోవచ్చు, వాళ్ళకు కూడా ఉంటుంది. ఆల్వేస్ ఇఫ్ యూ వాంట్ టు గెట్ అ హెచ్పి వ్యాక్సిన్ ప్లీజ్ గో అండ్ కన్సల్ట్ అ పీడియాట్రిషియన్ ఆర్ అ గైనకాలజిస్ట్. దే విల్ బి బెటర్ పీపుల్ టు టెల్. ఓకే. అంటే బేసిక్గా ఇప్పుడు ఆన్లైన్లో కూడా కొన్ని అవైలబుల్ ఉంటున్నాయి సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్స్ అని చెప్పి. ఇప్పుడు మనకి గవర్నమెంట్ హాస్పిటల్లో ఇచ్చే సర్వైకల్ క్యాన్సర్, లేకపోతే ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఇచ్చే వ్యాక్సిన్, లేకపోతే ఇప్పుడు ఆన్లైన్లో కొన్ని ఏంటంటే ఇప్పుడు కొన్ని ఫార్మసీ వాళ్ళు కూడా అవైలబుల్గా ఉంచుతున్నారు. సో ఇవన్నీ సేమ్ ఉంటాయా? అదే మేడం, ఏదున్నా ఆల్వేస్ వ్యాక్సిన్ షుడ్ బి అడ్మినిస్టర్డ్ ఓన్లీ బై 1 person, దట్ ఈస్ డాక్టర్. వేరే వాళ్ళు ఎవరు వ్యాక్సిన్ వేయడానికి లేదు. సో డాక్టర్లో కూడా నాట్ ఆల్ డాక్టర్స్, యూరాలజిస్ట్ కానివ్వండి, గైనకాలజిస్ట్ కానివ్వండి, లేకపోతే పీడియాట్రిషియన్స్కి ఎక్కువ అవగాహన ఉంటుంది. ఎందుకంటే ఉన్న వ్యాక్సిన్స్ అన్ని చిన్నప్పుడే వేస్తాం కాబట్టి వాళ్ళు రెగ్యులర్గా వేస్తారు. సో వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు తెప్పించుకుంటారు అనమాట. కోల్డ్ చైన్ అంటారు ఎనీ వ్యాక్సిన్కి. నాట్ ఓన్లీ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్, ఎనీ వ్యాక్సిన్కి కోల్డ్ చైన్ అనేది మెయింటైన్ చేయాలి. అంటే కోల్డ్ చైన్ అంటే ఇప్పుడు మన ఐస్ క్రీమ్స్ ఉంటాయి చూడండి, అది డీప్ ఫ్రిడ్జ్లోనే పెడతాం కదా పాడవకుండా. వ్యాక్సిన్స్ కూడా అంతే, ఏ టైంలో కూడా కోల్డ్ చైన్ అనేది డిస్టర్బ్ కావద్దు. సో మీరు ఇక్కడ వితౌట్ డాక్టర్ కన్సల్టేషన్ బయట అవి తీసుకుంటే కోల్డ్ చైన్ అనేది మెయింటైన్ కాదు. సో ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అందుకే గో టు ప్రాపర్ డాక్టర్ అండ్ గెట్ ద వ్యాక్సిన్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఒకేసారి 2 వ్యాక్సిన్స్ లైక్ డేస్ గ్యాప్తో 2 వ్యాక్సిన్స్ అలా ఇప్పుడు సపోజ్ సర్వైకల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ ఇలా వ్యాక్సిన్స్ ఉన్నాయి అనుకోండి, ఒకేసారి మనం తీసుకోవచ్చు. బ్రెస్ట్ క్యాన్సర్కి వ్యాక్సిన్ లేదు మేడం. క్యాన్సర్ ప్రివెన్షన్ వ్యాక్సిన్స్ ఒకటి హెపటైటిస్, ఇంకొకటి సర్వైకల్ మెయిన్గా వచ్చినవి వేరే వాటికంటే. సో వ్యాక్సిన్స్ ఇప్పుడు డిపిటీ, పోలియో ఇవన్నీ కలిపి వేస్తారు మేడం. ట్రైవాలెంట్, పెంటావాలెంట్, టెట్రావాలెంట్ వ్యాక్సిన్స్ అంటారు. అవన్నీ కలిపేసుకోవచ్చు. ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు కొంతమంది యూరిన్ టైంలో కూడా కొంతమంది పెయిన్ ఫీల్ అవ్వటము ఇదంతా కూడా జరుగుతుంది. అసలు ఆ రీజన్ ఏంటి మేడం? దీన్ని డిస్యూరియా అంటారు. మేల్స్ ఫీమేల్స్ రెండిట్లో అవుతుంది. సో యూరిన్ డిస్కంఫర్ట్కి ఫస్ట్ రీజన్ వచ్చి డీహైడ్రేషన్. వాటర్ తాగండి, మంచిగా వాటర్ తాగితే అది
సగం వరకు సెట్ అయిపోతుంది. ఓకే. ఎంత వాటర్ తాగినా ఒకవేళ సెట్ కావట్లేదు అనుకోండి, దట్ మీన్స్ అది ఇన్ఫెక్షన్ ఉన్నట్టు. ఓకే. సో మనం జస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి సింపుల్ యూరిన్ టెస్ట్ అంటారు, 1 అవర్లో ఇచ్చేస్తారు ఆ హ్మ్. రిపోర్ట్ కూడా. హ్మ్. సో అది చేసుకుంటే అది బయటపడుతుంది అనమాట. హ్మ్. ఒకటి ఇన్ఫెక్షన్ వల్ల ఆ ప్రాబ్లం ఉంటుంది, స్టోన్స్ వల్ల కూడా ఆ ప్రాబ్లం ఉంటుంది, హ్మ్. కిడ్నీ స్టోన్స్, యూరినరీ స్టోన్స్ అంటారు, హ్మ్. దానివల్ల కూడా ప్రాబ్లం ఉంటుంది. లేకపోతే రేర్ టైమ్స్ ఏదైనా క్యాన్సర్ అట్లా ఏదైనా సీరియస్ కండిషన్స్లో కూడా ప్రాబ్లం ఉంటుంది. హ్మ్. బట్ మోస్ట్ కామన్ కాజ్ వచ్చి డీహైడ్రేషన్. అండ్ కొంతమంది ఏంటంటే వెంటనే అంటే అలా ప్రాబ్లమ్స్ ఎస్పెషల్లీ చిన్న పిల్లల్లో కూడా వస్తూ అవును. ఉంటాయి. అప్పుడు ఏంటంటే వేడి చేసింది అని చెప్పి కరెక్ట్ అలా మేడం. అంటూ ఉంటారు. మన గ్రాండ్ పేరెంట్స్ చెప్పేది కరెక్ట్. వేడి ఆ! చేసింది అని వెంటనే వాళ్ళకి కొబ్బరి బోండం నీళ్ళో ఏదో తాగిస్తారు. కొబ్బరి బోండం నీళ్ళే అవసరం లేదు, మామూలు వాటర్ తాగిచ్చినా చాలు. చిన్న పిల్లలు ఏంటంటే ఆటల్లో పడిపోయి వాళ్ళకి రియలైజ్ కారు నేను వాటర్ హ్మ్. తాగాలి, నీళ్ళు తీసుకోవాలి అని. సో హ్మ్. అందుకే మనం వాళ్ళని ఆటల్లో పెట్టినా కూడా పర్యవేక్షణలో పెట్టి ఒక ప్రతి పావుగంటకి, అరగంటకి ఒకసారి పిలిచి వాటర్ ఇవ్వాలి. హ్మ్. అట్లా అని ఓవర్ హైడ్రేషన్ కూడా చేయకూడదు. హ్మ్. మనకి విటమిన్స్, మినరల్స్ అన్నీ యూరిన్‌లో వెళ్ళిపోతాయి మళ్ళీ. హ్మ్. సో అందుకని మనం ఎంతైతే అవసరమో అంతే. ఎంత అవసరం అనేది ఎలా తెలుస్తది అంటే యూరిన్‌లో ఏం మంట ఉండకూడదు, కలర్ హ్మ్. మరీ థిక్ యెల్లో ఉండకూడదు, దాహం ఎంతేస్తే అంత తీసుకోవాలి. హ్మ్. దట్ ఈస్ ద బెస్ట్ ఇండికేటర్. అండ్ ఇంకొకటేంటంటే ఏజ్ అయ్యే కొద్దీ కూడా మగవాళ్ళలో ఎక్కువగా కూడా యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఇప్పుడు మన ఇంట్లో గ్రాండ్ ఫాదర్స్ ఉన్నా గానీ, అలా మన ఫాదర్ ఉన్నా గానీ ఆ! వాళ్ళలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. కరెక్ట్ మేడం. ఎందుకంటే ఒకటి ఏజ్ అవుతున్న కొద్దీ షుగర్ ఇవన్నీ వస్తాయి. సో హ్మ్. షుగర్ ఉన్న వాళ్ళకి, డయాబెటిస్ ఉన్న వాళ్ళకి యూరిన్ ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటుందన్నమాట. హ్మ్. జస్ట్ బికాస్ ఆఫ్ షుగర్. ఇంకొకటి ఓల్డ్ వాళ్ళలో ఏంటి అంటే హైజీన్ అవి సరిగ్గా మెయింటైన్ చేయరు అండ్ దే ఆర్ నెగ్లెక్టెడ్. ఓకే. బికాస్ ఆఫ్ ద చాలా కారణాల వల్ల వాళ్ళు డిప్రెస్డ్‌గా ఉండడం గానివ్వండి, హైజీన్ అవి సరిగ్గా మెయింటైన్ హ్మ్. చేయరు. దానివల్ల కూడా సరిగ్గా క్లీనింగ్ చేసుకోకపోయినా కూడా ఇన్ఫెక్షన్స్ అనేవి హ్మ్. వస్తాయి. కిడ్నీ ప్రాబ్లమ్స్ అసలు కిడ్నీ ప్రాబ్లమ్స్ ఎన్ని రకాలుంటాయి? హండ్రెడ్స్ టు థౌసండ్స్ ఆఫ్ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓహ్! బట్ మెయిన్‌గా మనం చూసుకునేది ఇది యూరిన్ ఇన్ఫెక్షన్, స్టోన్స్. అవును. స్టోన్స్ ఒకటుంటది. తర్వాత ఎప్పుడైనా ప్రాస్టేట్. హ్మ్. కిడ్నీ అండ్ యూరాలజిస్ట్ అంటే ఒట్టి కిడ్నీ ఒకటే కాదు, హ్మ్. ప్రాస్టేట్ కూడా ఏజ్ పెరుగుతున్న కొద్దీ ప్రాస్టేట్ సైజ్ కూడా పెరుగుతూ ఉంటుంది. సో ప్రాస్టేట్ పెరుగుతూ ఉంటే ఏమవుతది అంటే కరెక్ట్ అది మూత్రనాళ మధ్యలో ఉంటది. హ్మ్. సో ప్రాస్టేట్ పెరిగితే అది మూత్రనాళాన్ని బ్లాక్ చేసేస్తది. ఓకే. బ్లాక్ చేసేస్తే ఏమవుతది, మీరన్నట్టు ఇందాక అది కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ యూరినరీ ఇన్ఫెక్షన్ హ్మ్. ఏది పెద్దవాళ్ళలో. హ్మ్. సో ప్రాస్టేట్ ప్రాబ్లమ్ కూడా వస్తది. సో ప్రాస్టేట్‌కి మెడిసిన్స్, సర్జరీ ఏదో ఒకటి హ్మ్. తీసుకోవాలి. సో మెయిన్ యూరాలజీ ప్రాబ్లమ్స్ మనం చూసేవి రెగ్యులర్ ప్రాక్టీస్‌లో ఇవే ఉంటాయి మేడం. హ్మ్. మన సైడ్ అయితే స్టోన్ బెల్ట్ అంటారు కాబట్టి కృష్ణా జిల్లా ఇటు సైడ్ కానివ్వండి, లేకపోతే ఒక పార్ట్ ఆఫ్ ఆదిలాబాద్, నిజామాబాద్ సైడ్ కానివ్వండి స్టోన్ బెల్ట్ అంటారు. హ్మ్. సో వీళ్ళకి ఎక్కువ స్టోన్స్ ఉంటాయన్నమాట. అదేంటి? వేరే వాళ్ళకంట. అది జెనెటిక్ కండిషన్ అక్కడ నీరు బట్టి ఓకే. దాంతో స్టోన్ బెల్ట్ అంటారు. నార్త్‌లోకెళ్తే మనం రాజస్థాన్ సైడ్ కానివ్వండి హ్మ్. స్టోన్ బెల్ట్. వీళ్ళకి రికరెంట్‌గా స్టోన్స్ వస్తూ ఉంటాయన్నమాట. హ్మ్. సో మెయిన్‌గా యూరాలజిస్ట్ అంటే ఇంకా రాళ్ళ డాక్టర్ అనే అంటారు, కిడ్నీ డాక్టర్ అని. ఇప్పుడు మారిందిలెండి. ఒకప్పుడు రాళ్ళ వరకే అక్కడి వరకే ఉండేది. కానీ ఇప్పుడు ఈ కిడ్నీ ఇష్యూస్ ఇప్పుడు ఈ మధ్య ఎక్కువ వస్తున్న కొద్దీ యూరాలజీ బాగా ఫేమస్ అవుతుంది. కరెక్ట్ మేడం. ఇంకొకటి యూరాలజిస్ట్ ఒకటి స్టోన్స్, ఇంకొకటి ఆండ్రాలజీ. అంటే ఈ సంతానం కోసం, హ్మ్. లేకపోతే మగవాళ్ళలో సెక్షువల్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు లేడీస్‌లో ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే గైనకాలజిస్ట్ దగ్గరికి ఎట్లా వెళ్తారో, జెంట్స్‌లో ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే ఆండ్రాలజిస్ట్ అంటారు. హ్మ్. ఆండ్రాలజిస్ట్ అంటే యూరాలజిస్టే. ఓకే. ఇంకొకటి కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్స్ కూడా డీల్ చేస్తారు. హ్మ్. ఇది. అండ్ నార్మల్‌గా అసలు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ ఈ టైంలో మీరు సర్జన్ కాబట్టి అవును. ఆ టైంలో ఏ డాక్టర్స్ ఒక సర్జరీ జరిగేటప్పుడు అక్కడ ఉంటారు? ఇప్పుడు ఎనీ సర్జరీ అయ్యేటప్పుడు ఫస్ట్ ఎనస్థెటిస్ట్ ఉంటారు మేడం. హ్మ్. ఎనస్థెటిస్ట్ అంటే మత్తిచ్చేవాళ్ళు. మత్తు లేకుండా ఏం చేయలేము కాబట్టి ఫస్ట్ ఎనస్థెటిస్ట్ ఉంటారు. హ్మ్. తర్వాత ఆపరేటింగ్ సర్జన్ అంటారు. అంటే సర్జరీ చేసేవాళ్ళు. హ్మ్. మెయిన్ ఆపరేటింగ్ హ్మ్. సర్జన్, చీఫ్ ఆపరేటింగ్ సర్జన్. దాంతో పాటు ఒక అసిస్టెంట్ ఉండాలి. ఒక అసిస్టెంట్ ఉంటారు. అసిస్టెంట్ డిపెండింగ్ ఆన్ ద గ్రేడ్ ఆఫ్ సర్జరీ, సీరియస్‌నెస్ ఆఫ్ సర్జరీ 1 అసిస్టెంట్, 2 అసిస్టెంట్, 3 అసిస్టెంట్, 4 అసిస్టెంట్స్ కూడా ఉంటారు. హ్మ్. బట్ యూజువల్‌గా ఒక మెయిన్ సర్జన్, ఒక అసిస్టెంట్ ఉంటే హ్మ్. సరిపోతుంది. దానికి తోడు ఒక సిస్టర్ ఉంటారు. స్క్రబ్ నర్స్ అంటారు. హ్మ్. ఒక సిస్టర్ ఉంటారు. వీళ్ళంతా ఆపరేషన్ థియేటర్ టేబుల్ మీద అన్ని గ్లవ్ ఏసుకొని ఏం ముట్టుకోకుండా స్టెరైల్‌గా ఆపరేట్ చేస్తుంటారు హ్మ్. నీట్‌గా. సో బయటంతా చూసుకోవడానికి బయట బాయ్స్ ఉంటారు. బయట హ్మ్. అంటే ఈ ఆపరేషన్ థియేటర్‌లోనే మనకేమన్నా కావాలంటే ఓపెన్ చేయడానికి వీటన్నిటికి హ్మ్. ఓటీ టెక్నీషియన్స్ అండ్ బాయ్స్ అంటారు. హ్మ్. సో వీళ్ళు ఒకళ్ళిద్దరుండి దే విల్ హెల్ప్ అస్ హ్మ్. అనమాట. ట్రాన్స్‌ప్లాంటేషన్ అప్పుడు మటుకు చాలా స్ట్రిక్ట్‌గా ఉంటది. క్యాప్, మాస్క్,
గౌన్ నీట్‌గా స్టెరైల్. ఇప్పుడు కోవిడ్ లేదు. కోవిడ్ ఉన్నప్పుడైతే కోవిడ్ టెస్ట్ కూడా నెగెటివ్ వస్తేనే వీఆర్ ఎలిజిబుల్ టు డూ సర్జరీ. ఎందుకంటే మన వల్ల మళ్ళీ పేషెంట్‌కి రావద్దు కదా! ఈ కమ్యూనికబుల్ డిసీజ్ స్ప్రెడ్ అయ్యే ఇన్ఫెక్షన్స్. తర్వాత ట్రాన్స్‌ప్లాంట్ అప్పుడు వాళ్ళ ఇమ్యూనిటీ మొత్తం తగ్గిచ్చేస్తామనమాట. ఎందుకంటే మనం ట్రాన్స్‌ప్లాంట్ చేసే కిడ్నీ ఆ మనిషి యాక్సెప్ట్ చేయడానికి మెడిసిన్స్ ఇచ్చి వాళ్ళ ఇమ్యూనిటీని అంతా తగ్గిచ్చేస్తాం. సో, ఇమ్యూనిటీని తగ్గించినప్పుడు ఏమవుద్ది అంటే దాని సైడ్ ఎఫెక్ట్ వేరే ఇన్ఫెక్షన్స్ అన్నీ వచ్చేస్తుంటాయి. సో, మనకి ఏదైతే శక్తి ఉంటుందో ఆ ట్రాన్స్‌ప్లాంట్ పేషెంట్‌కి అది ఉండదు. ఎందుకంటే మెడిసిన్స్ ఇచ్చి ఇమ్యూనిటీ తగ్గిచ్చేస్తాం గదా! సో, వాళ్ళకి చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చేస్తుంటాయి. అందుకని ఆపరేషన్ థియేటర్ గానివ్వండి, పరిసరాలు గానీ చాలా క్లీన్‌గా పెట్టుకొని స్టెరైల్‌గా పెట్టుకోవాలి ఎప్పుడు. ఎందుకు ఇమ్యూనిటీ తగ్గిస్తారు? ఇప్పుడు మనము కిడ్నీ ఇస్తున్నామనుకోండి ఎవరికన్నా. ఇప్పుడు నేను మీకు కిడ్నీ ఇచ్చాననుకోండి. మీరు వెంటనే రిజెక్ట్ చేస్తారు. దట్ ఈస్ న్యాచురల్ బాడీ టెండెన్సీ. ఏదన్నా ఇప్పుడు మీకు బయట ఇన్ఫెక్షన్ వచ్చిందనుకోండి. న్యాచురల్ ఇమ్యూనిటీ అంటే ఏంటి? వెంటనే ఆ ఇన్ఫెక్షన్‌ని రిజెక్ట్ చేసి అటాక్ పంపించేస్తున్నారు. చేసేస్తది. ఏదైనా బాడీకి తెలీదు ఇది మంచిదా? చెడ్డదా? అని. మీది కాకుండా పరాయిదేదన్నా వచ్చింది అంటే దట్ ఈస్ రిజెక్షన్ అంతే. సో, దిస్ ఈజ్ న్యాచురల్ బాడీ మెకానిజం. సో, ఇప్పుడు కిడ్నీ నేను ఒక చిన్న వైరస్, బ్యాక్టీరియా పార్టికల్‌ని రిజెక్ట్ చేసేస్తుంది బాడీ. ఫీవర్‌తో దాంతో రెస్పాండ్ అయ్యి నేను ఇంత పెద్ద కిడ్నీ తీసుకొని పెడితే రిజెక్ట్ చేసేస్తుంది కదా మేడం. సో, టు ఆబ్వియస్లీ. ప్రివెంట్ దట్ రిజెక్షన్ మనం ఏం చేస్తామంటే ఇమ్యూనిటీ తగ్గిస్తాం. ఇమ్యూనిటీ తగ్గిస్తే ఏమవుతుందంటే సైడ్ ఎఫెక్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అందుకే మనం ఇన్ఫెక్షన్స్ రాకుండా వేరేవి చూసుకోవాలి. వేరే ప్రికాషన్స్ తీసుకోవాలి. ఒకటి నీట్‌నెస్, ఇంకోటి యాంటీబయాటిక్స్ అవన్నీ ఇచ్చి అటు ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకోవాలి. అండ్ సందీప్ గారు, ఇప్పుడు సర్జన్స్ కొన్ని సర్జరీలు చాలా కష్టతరమైనవి. అవర్స్ అండ్ అవర్స్, ఈవెన్ అవును. 24 అవర్స్ చేసిన సర్జరీస్ ఉంటాయి. అవును మేడం. అండ్ రీసెంట్‌గా జపాన్‌లో భూకంపం వచ్చినప్పుడు భూమి కదులుతున్నా గానీ వాళ్ళు మాత్రం కదలకుండా సర్జరీ ఆపకుండా కంటిన్యూ చేశారు. నోబెల్ ప్రొఫెషన్ కదా మేడం. ఏంటంటే ఇప్పుడు అంటే మనిషి అప్పుడు నమ్మి ఒకే డాక్టర్ ఆ 24 అవర్స్ చేస్తారా? లేకపోతే మారుతారా? టీమ్స్ ఏంటి? ఉంటాయి మేడం. హ్మ్. సో, మీరు అడిగింది ఫస్ట్ క్వెషన్‌లో ఫస్ట్ పార్ట్ ఇన్ని అవర్స్ ఉంటాయి అంటే ఎస్పెషల్లీ న్యూరో, బ్రెయిన్ సర్జరీస్, కార్డియాక్ సర్జరీస్, సమ్‌టైమ్స్ ఆంకాలజిస్ట్ అంటారు క్యాన్సర్ సర్జరీస్ బాగా స్ప్రెడ్ అయిపోయి ఉన్నాయనుకోండి. ఇవి దే టేక్ చాలా అవర్స్ పడతాయన్నమాట. ఒక్కొక్కసారి మీరు అన్నట్టు మోర్ దెన్ 1 డే కూడా అవుతది. మరీ ఎక్కువ రోజులు అవ్వదు. అంత రోజులు ఎనస్థీషియా మెయింటైన్ చేయలేము. సో, సమ్‌టైమ్స్ ఇట్ విల్ కాస్ట్ 12 అవర్స్ ఆర్ 24 అవర్స్ కూడా దాటిపోతూ ఉంటది. సో, ఆ టైంలో ఏంటి అంటే హ్యూమన్‌లీ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ 1 పర్సన్ టు డూ. ఇప్పుడు పైలట్ ఎట్లయితే కో పైలట్ ఉంటాడో అట్లనే ఆపరేషన్ థియేటర్‌లో కూడా టీమ్స్ ఉంటాయి. సో, ఆపరేటింగ్ సర్జన్ టీమ్ 1, టీమ్ 2, టీమ్ 3 అని అట్లా ఉంటాయన్నమాట. వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు బ్రేక్ తీసుకుంటారు. మళ్ళీ వీళ్ళు జాయిన్ అవుతారు అట్లా. టీమ్స్ లాగా ఉంటది. సో, నోబెల్ ప్రొఫెషన్ అంటారు కదా మేడం. మెడికల్ True. ప్రొఫెషన్ అంటే ఇప్పుడు ఒక పర్సన్ నమ్మి మొత్తం అంతా బాడీని చేతిలో పెట్టినప్పుడు పాపం ఆయనకి ఎనస్థీషియా ఇవ్వంగానే వాళ్ళు మూవ్ కాలేరు. అంతే కదా! ఇప్పుడు అవును. భూకంపం వచ్చిందని మనం వెళ్ళిపోయినామనుకోండి మరి పేషెంట్ ఎట్లా? అందుకని ఇది నాట్ ఓన్లీ ఇన్ జపాన్, మన ఇండియాలో కూడా చాలా సార్లు ఈ ఇన్సిడెంట్స్ జరుగుతాయి. నాట్ ఓన్లీ డాక్టర్, సిస్టర్స్ కూడా అంతే. అండ్ అనస్థీషియా మీరు సర్జన్ చేసేటప్పుడు హై డోసేజ్ అయిన సిచ్యువేషన్స్ అంటే ఉంటాయా సర్జన్స్ కల్లా సమ్ టైమ్స్? అంటే ఒక్కొక్కరు హ్యూమన్ టెండెన్సీ ఒకటి అంతే ఉంటుంది మేడం. కదా. అందుకే ఎనస్థెటిస్ట్ చాలా కేర్‌ఫుల్‌గా అన్ని టెస్ట్‌లు చేసి, అన్ని క్వెషన్స్ అడిగి, సపోజ్ ఇప్పుడు ఆపరేషన్ చేసేటప్పుడు షుగర్ ఉందనుకోండి, షుగర్ కంట్రోల్‌లో ఉంటేనే తీసుకుంటారు. తర్వాత గుండె ప్రాబ్లమ్ ఉందనుకోండి, ఎకో టెస్ట్ కానివ్వండి, కార్డియాలజిస్ట్ క్లియరెన్స్ ఇస్తేనే తీసుకుంటారు. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటే అన్ని క్లియరెన్సెస్ ఉంటాయన్నమాట. మనకి ఎమర్జెన్సీలో ఇవేమి ఉండవు. ప్రాణాలు సేవ్ చేయడం ముఖ్యం కాబట్టి బేసిక్ టెస్ట్ చేసి ఫాస్ట్‌గా తీసేసుకుంటారు. బట్ ఎలెక్టివ్ సర్జరీస్ వచ్చేసరికి అన్నీ నీట్‌గా అయ్యి క్లియరెన్స్ ఉంటేనే ఎనస్థీషియాలజిస్ట్ అంటారు. వాళ్ళు ఎనస్థీషియా ఇస్తారు, మత్తు ఇస్తారు. లేకపోతే వాళ్ళు ఇవన్నీ సెట్ అయ్యే వరకు ఆగుదామంటారు. ఎందుకంటే ఆ ఆపరేషన్ చేయడం గొప్ప కాదు. ఆపరేషన్ చేశాక బయటికి తీసుకురావడం అంతే హెల్తీగా ఈజ్ ఎ వెరీ బిగ్ టాస్క్. నేను అదే చెప్తాను, ఇన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్‌లో సర్జరీ ఈజ్ ద ఈజియెస్ట్ థింగ్ టు డూ ఈజ్ సర్జరీ. సర్జరీ ఈజీ. కాకపోతే తర్వాత పోస్ట్ ఆపరేటివ్ కేర్ కానివ్వండి, వాళ్ళని మళ్ళీ ముందు వరకు తీసుకురావడం అనేది ఛాలెంజ్. అందుకని మనం ముందే అన్నీ క్లియర్‌గా ఉన్నాయా? లేవా? బ్లడ్ తక్కువ ఉంటే బ్లడ్ ఎక్కించుకొని, లేకపోతే వేరే మెయిన్ గుండె ఇప్పుడు కిడ్నీ స్టోన్ ప్రాబ్లమ్ అని వచ్చారనుకోండి, స్టోన్ ఈజ్ నాట్ అన్ ఎమర్జెన్సీ. సో, గుండె ప్రాబ్లమ్ ఉందనుకోండి ఆయనకి సైమల్టేనియస్‌గా ఫస్ట్ అది చేసుకొని రండి అని చెప్తామన్నమాట. అట్లా. మీరు స్టోన్ ఈజ్ నాట్ ఎమర్జెన్సీ అన్నారు కానీ, బట్ స్టోన్ ప్రాబ్లం వచ్చిన వాళ్ళకి గుండెపోటు కన్నా ఎక్కువ నొప్పిలా అనిపిస్తుంది కరెక్ట్ మేడం. అనుకుంటండి. నాట్ ఆల్ స్టోన్ ప్రాబ్లమ్స్ ఆర్ ఎమర్జెన్సీ. స్టోన్ ఎప్పుడు ఎమర్జెన్సీ ఉంటుంది అంటే, ఇప్పుడు కిడ్నీలో రాయిందనుకోండి, కిడ్నీలో మనకి ఒక 10-15 గదులు ఉంటాయి. ఓకే. 10-15 చిన్న చిన్న రూమ్స్ ఉంటాయి. సో, ఒక రూమ్‌లో కిడ్నీ ఉన్నా, ఒక రూమ్‌లో స్టోన్ ఉన్నా
పక్క సైడ్ నుంచి యూరిన్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. మనకి యూరిన్ ఎప్పుడైతే బ్లాక్ అవుతదో లోపల, బయట కాదు. లోపల ఎప్పుడైతే బ్లాక్ అవుతదో అప్పుడు ఈ పెయిన్, ఫీవర్, వామిటింగ్స్ వస్తాయి. సో, కిడ్నీలో ఒక గదిలో ఉందనుకోండి, పక్క నుంచి వెళ్ళిపోతుంటది, ప్రాబ్లమ్ ఉండదు. ఒక్కొక్కసారి ఏమవుద్దంటే అది జారి కింద ట్యూబ్‌లోకొచ్చేస్తది. ట్యూబ్ ఒకటే ఉంటుంది. 10, 15 గదులున్నా ట్యూబ్ మట్టుకు అవును. ఒకటే ఉంటుంది ఒక కిడ్నీకి. సో, 2 కిడ్నీకి 2 ట్యూబులుంటాయి. సో, ఆ ట్యూబ్‌లో ఎంత చిన్న స్టోన్ వచ్చినా ఒక్కొక్కసారి అడ్డం పడిందనుకోండి, అది విపరీతమైన పెయిన్ కాజ్ చేస్తది. దట్ ఈస్ ఎన్ ఎమర్జెన్సీ. అప్పుడు వెంటనే మీరు ఏ ఆర్ఎంపీ కానివ్వండి, లేకపోతే మెడికల్ షాప్ కాకుండా ఫస్ట్ డాక్టర్ దగ్గరికి రావాలి. దట్టు కిడ్నీ స్పెషలిస్ట్ దగ్గరకొచ్చి ఆ స్టోన్ ఎక్కడుంది, ఎంత ఉంది సైజు, అది మెడిసిన్స్‌తో క్యూర్ అవుతదా, అవ్వదా, లేకపోతే ఏమైనా సర్జరీ చేసుకోవాలా, స్టెంట్ వేసుకోవాలా, అది కిడ్నీ పనితనాన్ని వెంటనే ఎట్లా కాపాడుకోవాలి, అవన్నీ అడిగి తెలుసుకోవాలి. అండ్ సేమ్ ఇప్పుడు ఒక స్టోన్ ఇష్యూకి ఇద్దరు డాక్టర్స్ని కన్సల్ట్ అయ్యారనుకోండి, Hmm. ఒక డాక్టర్ ఏమో సర్జరీ చెప్తూ ఉంటారు, ఇంకో డాక్టర్ మెడిసిన్స్తో వెళ్ళిపోతుంది అని చెప్పి మెడిసిన్ ఇచ్చి క్లియర్ చేస్తారు. అంటే మీరు అన్నట్లు ఆ ట్యూబ్లోకి వచ్చి స్టోన్ ఆగితే ప్రాబ్లం అని చెప్పి రిస్క్ ఎందుకని చెప్పి ప్రిఫర్ చేస్తారా ఏంటి? స్టోన్ అనేది ఇప్పుడు సైజ్ మేడం, ఇప్పుడు లెస్ దెన్ 5 ఉన్నాయనుకోండి, ట్యూబ్‌లో ఒక్కొక్కసారి 50% ఛాన్స్. అంటే 100 మందికి వస్తే నేను మెడిసిన్స్ ఇచ్చినప్పుడు 50% 50 మెంబర్స్‌కి వెళ్ళిపోతది. మిగతా 50కి వెళ్ళదు. మిగతా 50 ఆపరేషన్‌కి వెళ్తారు. అది మనకు ముందే తెలుసుకోవడం కష్టం. సో, అందుకని వాళ్ళకి సీటీ స్కాన్ చేసి స్టోన్ సైజ్ చూసి ఎక్కడుందో, కిడ్నీలో ఉందా, ట్యూబ్‌లో ఉందా, మూత్ర సంచిలో ఉందా, లేకపోతే మూత్ర నాళంలో ఉందా, ఈ పొజిషన్ని బట్టి, ఇంకా కిడ్నీ స్టోన్ థిక్‌నెస్ అంటారు. దాన్ని బట్టి మెడిసిన్స్ పడతాయా, సర్జరీ పడతాయా చూస్తాం. బట్ వాడుక భాషలో యూజువల్‌గా స్టోన్‌కి ఒక 3 డేస్ టు 5 డేస్ మెడిసిన్స్ ఇచ్చి తగ్గకపోతే అప్పుడు సర్జరీ చేస్తాం. బట్ ఎమర్జెన్సీ ఎప్పుడు అంటే కొందరికి 2 కిడ్నీస్ బదులు ఒకటే కిడ్నీ ఉంటుంది. సో, వాళ్ళకి ఏంటి అంటే ఒకటే కిడ్నీ ఉంటుంది కాబట్టి ఇంత రిస్క్ తీసుకోలేం. వాళ్ళకి ఇమ్మీడియేట్ సర్జరీ అనేది అవసరం అనమాట. ఆర్ ఆల్రెడీ క్రియాటినిన్ ఇందాక డిస్కస్ చేసినట్టు పెరుగుతుందనుకోండి, షుగర్ వాళ్ళకి వీళ్ళకి పెరుగుతుందనుకోండి కిడ్నీ, మనం ఇంత టైం ఇవ్వం మెడిసిన్స్ యాక్ట్ అయ్యేంత టైం. వాళ్ళకి ఉన్న కిడ్నీని కాపాడుకోవాలి, లేకపోతే డయాలసిస్ మీదకి వెళ్ళిపోతారు. అందుకని వెంటనే సర్జరీ చేసి స్టోన్ క్లియర్ చేసేసి స్టెంట్ వేసేసి కిడ్నీ పనితనాన్ని కాపాడతారు. అంటే స్టోన్స్ రావటం వల్ల కూడా డయాలసిస్ దాకా వెళ్ళిన వాళ్ళు ఉన్నారా? డయాలసిస్ ఏంటంటే మేడం, ఇప్పుడు కిడ్నీ ఫెయిల్ అయితే డయాలసిస్ ఇస్ నథింగ్ బట్ కిడ్నీ ఫంక్షన్ని డయాలసిస్ మిషన్ చేస్తుంది కృత్రిమంగా, ఆర్టిఫిషియల్గా. న్యాచురల్గా కిడ్నీ ఏదైతే చేస్తుందో అది బయట డయాలసిస్ మిషన్ చేస్తుంది. సో, ఇప్పుడు కిడ్నీ ఫెయిల్ అయిపోతే డయాలసిస్ చేసుకోవాల్సిందే. కిడ్నీ ఫెయిల్యూర్కి చాలా రీజన్స్ ఉంటాయి. కొంతమంది ఎస్పెషల్లీ మన ఇండియాలో ఎట్లుంటుంది అంటే, నొప్పి వచ్చిందిలే ఏం కాదు, ఈ మందు వేసుకుంటే తగ్గిపోద్ది, లేకపోతే ఆ తైలం రాసుకుంటే తగ్గిపోద్ది అని ఇగ్నోర్ చేస్తారు. 1-2 సార్లు బాడీ వార్నింగ్ సైన్స్ ఇస్తుంది, ఊరికే చెప్పదన్నమాట లోపల ప్రాబ్లం ఉంది. వాళ్ళు ఇంకా దాన్ని అట్లే ఎన్నో సంవత్సరాలు పోస్ట్‌పోన్ చేసేసి, సో, స్టోన్స్ వల్ల కూడా కిడ్నీస్ ఫెయిల్ అయిపోయి డయాలసిస్‌కి వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. చాలా మందే ఉన్నారు. స్టోన్స్ వల్ల ఫెయిల్ అవటం అంటే దట్స్ సో పెయిన్ఫుల్. అయితే అసలు ఈ స్టోన్స్ రావడానికి రీజన్స్ ఏంటి సందీప్ గారు? మోస్ట్ ఇంపార్టెంట్ ఇందాక చెప్పినట్టే డీహైడ్రేషన్. వాటర్ తీసుకోవాలి. డీహైడ్రేషన్. అంతే మేడం. ఎందుకు అంటే ఇప్పుడు మీరు సముద్రంలో నీళ్లు తీసుకోండి, ఎండకు పెడితే ఏమవుతుంది, ఉప్పు వచ్చేస్తుంది. అవును. అంతేనా? యూరిన్‌లో కూడా మనము మూత్రం అనేది యూరిన్ తీసుకొని మీరు వాటర్ సరిగ్గా తీసుకోలేదనుకోండి, దానిలో వ్యర్థ పదార్థాలన్నీ ఒక చిన్న బాల్ లాగా ఫామ్ అవుతుంది. ఫస్ట్ కంటికి కనిపించదు బ్లాక్, ఆ తర్వాత చీమంత అవుతుంది, ఆ తర్వాత కొంచెం పెద్దగా అవుద్ది, తర్వాత ఒక చిన్న గింజ అంత అవుతుంది, ఆ తర్వాత ఒక పల్లికాయ గింజ అంత అవుతుంది. అట్లా పెరుగుతూ వస్తుంది అనమాట స్టోన్. వీటన్నిటికీ కారణం డీహైడ్రేషనే. మీరు వాటర్ తీసుకున్నారనుకోండి, చిన్న చిన్న రాళ్ళు ఉన్నా ఫ్లష్ అయిపోతాయి యూరిన్‌లో. మీరు వాటర్ తీసుకోకపోతే ఏమవుతుంది, టాక్సిన్స్ లోపల అలానే అక్యుములేట్ అయ్యి అయిపోయి స్టోన్స్ ఫామ్ అయిపోతాయి. అయిపోతాయి. అండ్ స్టోన్స్ ఫామ్ అయినా పర్లేదు, ఒక్కొక్కసారి స్టోన్ లోపల చాలా బ్యాక్టీరియా ఉంటుంది. సో, వీళ్ళు ఏమవుతారంటే సెప్సిస్‌లోకి అంటారు. సెప్సిస్ అంటే సెప్టిక్. సో, మనం స్టోన్ తీయడానికి ట్రై చేస్తున్నప్పుడు ప్రాపర్గా మనం షుగర్ కంట్రోల్ చేయకుండా, లేకపోతే ఈ ప్రికాషన్స్ తీసుకోకుండా చేస్తే ఏమవుద్ది అంటే స్టోన్ లోపల ఉన్న బ్యాక్టీరియా మొత్తం స్ప్రెడ్ అయిపోతాయి బయటికి. అయిపోయి అది బాడీ అంతా వ్యాపించేస్తుంది. స్టోన్ అంటే ఇది స్టోనే కదా అనుకుంటా, దాంట్లో బ్యాక్టీరియా ఉంటుంది, కూడా అది కూడా ఫుల్ ఉంటాయి. బాడీ కొన్ని స్ప్రెడ్. స్టోన్స్‌లో బ్యాక్టీరియా కూడా ఉంటాయి మేడం. సో, దీస్ ఆర్ వెరీ సీరియస్ కండిషన్స్ అనమాట. మనం ఊరికే నెగ్లిజెంట్‌గా ఉండడానికి లేదు. ఇవాళ రేపు కొంచెం హెల్త్ అవేర్‌నెస్ పెరిగింది కాబట్టి
కొంచెం తక్కువ సైజ్ ఉన్నప్పుడే వస్తున్నారు స్టోన్స్. సో, స్కిన్ గ్లో కోసం గాదు, ముందల కిడ్నీలో స్టోన్స్ రాకుండా ఉండటానికి హైడ్రేట్ అవ్వండి అందరూ గూడా. కరెక్ట్. అంటారు కదా! వాటర్ తీసుకుంటే 90% ప్రాబ్లమ్స్ హ్మ్. వెళ్ళిపోతాయని. మీరన్నట్టు స్కిన్‌లో కాకుండా స్టోన్స్ మెయిన్ కాజ్ అనమాట. హ్మ్. డీహైడ్రేషన్ మెయిన్ కాజ్ ఫర్ స్టోన్. అండ్ కొన్ని ఫుడ్స్ కూడా బాడీలో స్టోన్స్ రావటానికి రీజన్ అవుతాయి అంటారు. అది నిజమేనా? కొంచెం నాన్ వెజ్ లేకపోతే చాక్లెట్స్, బెర్రీస్ టొమాటో ఆహ్, సీడ్స్ అంటారు. ట్రూనా? కరెక్టే మేడం. ఓహ్! ఇప్పుడు ఏమవుతది అంటే అట్లా అని మనం అది ఆపేయాల్సిన అవసరం లేదు. కిడ్నీ స్టోన్స్ ఉన్నవాళ్ళు కూడా టమాటోస్ అవి శుభ్రంగా తీసుకోవచ్చు. హ్మ్. కాకపోతే మిక్స్ చేయొద్దంటారు. ఎలా అంటే ఇప్పుడు ఆక్సలేట్స్ ఉంటాయి. ఆల్ ద హ్మ్. స్టోన్స్ 90% ఆఫ్ ద స్టోన్స్‌లో ఆక్సలేట్స్ అంటారు. ఆక్సలేట్స్ దేనిలో ఉంటాయి అంటే నేను చెప్పాను పాలకూర. గదా! బెర్రీస్, చాక్లెట్స్ హ్మ్. కొంచెం పార్ట్ ఆఫ్ టొమాటో దానిలో ఉంటాయి. అదేంటండి బెర్రీస్, చాక్లేట్ కలిపితే కొల్లాజెన్ ఫార్మ్ అయిద్ది. స్కిన్ బావుంటదంటారు. అంటే ఏదైనా మీరు పరిమితిలో తీసుకోండి మేడం సరిపోతుంది. హ్మ్. ఇప్పుడు ఏదైనా అంతే. ఇప్పుడు మీరు హార్లిక్స్ ఉంది, లేకపోతే చెరుకు రసం ఉంది. కొంచెం తీసుకుంటే మీకు ఎనర్జీ వస్తది. అదే లీటర్లు తీసుకున్నారనుకోండి టాక్సిన్ అయిపోతది. అవును. ఇది గూడా అంతే. మనకి ఏదైతే కంట్రోల్‌లో ఉండదో నేను హ్మ్. చెప్పిన ఈ పా ఫుడ్ పార్ట్స్ అన్నీ, ఈ ఫుడ్ ప్రొడక్ట్స్ అన్నీ కంట్రోల్‌లో లేకుండా ఎక్కువ పరిమితిలో తీసుకున్నామనుకోండి హ్మ్. స్టోన్స్ అయిపోతాయి లోపల. ఏంటి అంటే మెయిన్ ఆక్సలేట్స్ ఉంటాయి. హ్మ్. ఈ ఆక్సలేట్స్ ఏమైతది అంటే బాడీలో అబ్జార్బ్ అయ్యి కిడ్నీలో ఫార్మ్ అయిపోయి దాని మీద స్టోన్స్ ఫార్మ్ అయితాయి. హ్మ్. దట్స్ వై దే ఆర్ కాల్డ్ ఆక్సలేట్ స్టోన్స్. ఓకే. కొన్ని యూరిక్ యాసిడ్ స్టోన్స్ అంటారు. హ్మ్. యూరిక్ యాసిడ్ స్టోన్స్ ఉంటే నాన్ వెజ్ ఎక్కువ ఇప్పుడు మనకి యూరిక్ యాసిడ్ ఎక్కువ నాన్ వెజ్‌లో ఉంటది. హ్మ్. సో, రెడ్ మీట్ అంటారు. రెడ్ మీట్ అంటే మటన్, బీఫ్, పోర్క్. అవును. సో, స్టోన్స్ ఉన్నవాళ్ళు యూజువల్‌గా రెడ్ మీట్ తగ్గించాలి అంటారు. వైట్ మీట్ అంటే మీరు కట్ చేసినప్పుడు వైట్‌గా ఉండేది. హ్మ్. లైక్ చికెన్, ఫిష్, ప్రాన్స్. హ్మ్. సో, కంపారిటివ్‌లీ వైట్ మీట్ హెల్తీ. హ్మ్. స్టోన్స్ ఉన్న వాళ్ళకి. నేనైతే స్టోన్స్ ఉన్న వాళ్ళకి మీరు ఎంత పథ్యం చేసినా, ఎంత డైట్ చేసినా ఒకటి ఇంపార్టెంట్ వాటర్. హ్మ్. మీరు వాటర్ తీసుకోండి స్టోన్ ఫార్మ్ అయినా వెళ్ళిపోతది. హ్మ్. అంతే. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. కానీ అందరూ ఇది ఇగ్నోర్ చేస్తారు. ఎందుకు అంటే వాటర్ ఈజ్ ఈజిలీ అవైలబుల్ అండ్ ఇట్ ఈస్ చీప్. హ్మ్. మీరు ఆర్డర్ ఇచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదు జెప్టోలో. ఇంట్లోనే దొరుకుతాయి. సో, మనకది చులకన అనమాట. సో, హ్మ్. అందుకని ఇగ్నోర్ చేస్తాము. ఏదన్నా కాస్ట్‌లీగా ఏదన్నా చెప్పామనుకోండి, అది తింటే రాదు, ఇది తింటే రాదని జనాలందరూ దానికి ఎగబడతారు. బట్ దట్ ఈస్ రాంగ్. డ్రింక్ వాటర్, యువర్ స్టోన్స్ ఆర్ టేకెన్ కేర్ ఆఫ్. అండ్ అసలు స్టోన్స్ వస్తే ఏ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి? అదే మేడం ఇది చాక్లేట్స్ కానివ్వండి, బెర్రీస్ కానివ్వండి, లేకపోతే రెడ్ మీట్ అంటే అవి కానివ్వండి. కంప్లీట్‌గా తినటమే అవాయిడ్ చేయాలా? అవాయిడ్ కాదు మేడం. తగ్గిస్తే మంచిది. హ్మ్. ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లాల్లో వాళ్ళు ఉంటారు. వాళ్ళు డైలీ మంచిగా నాన్ వెజ్ అవన్నీ తీసుకుంటూ ఉంటారు. హ్మ్. లేపోతే కొందరు కొందరు ఎట్లా అంటే వాళ్ళకి నాన్ వెజ్ అనేది ఎవ్రీడే డైట్‌లో అయిపోతది. మీరు అవును. నాన్ వెజ్ వద్దు అంటే దే విల్ బి డిప్రెస్డ్. అది నాట్ ప్రాక్టికల్లీ పాసిబుల్ ఆల్సో. సో, హ్మ్. ఎప్పుడైనా మనం ఏం చేస్తామంటే ఫుడ్ హ్యాబిట్స్‌లో అవాయిడ్ చేయొద్దని చెప్తాము. లిమిట్ చేయమని హ్మ్. చెప్తాం. హ్మ్. అంటే తీసుకున్న దానికంటే మీరు హ్మ్. ఏదైతే అలవాటు ఉందో దానికంటే కొంచెం హ్మ్. తగ్గించండి. అది చెప్తామనమాట. హ్మ్. అండ్ కిడ్నీ ప్రాబ్లమ్స్ జెనెటిక్‌గా వస్తాయా? జెనెటిక్‌గా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి మేడం. అది హ్మ్. ఎట్లా అంటే ఆహ్, చిన్నప్పుడే అది ఐడెంటిఫై హ్మ్. చేసేవి కొన్నుంటాయి. తర్వాత పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజెస్ అంటారు. అది కొంచెం పెద్దగా అయినాక ఐడెంటిఫై చేస్తాము. బట్ మన కంట్రీలో జెనెటిక్ దానికంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ చెప్పాను కదా! ఇన్ఫెక్షన్స్, స్టోన్స్ ఇవే ఎక్కువుంటాయి. షుగర్ వల్ల కిడ్నీ ఎఫెక్ట్ అవ్వడము, ఇవి ఎక్కువుంటాయి. బీపీ వల్ల కిడ్నీ ఎఫెక్ట్ హ్మ్. అవ్వడము. ఇంకొకటి మెయిన్ మనం డిస్కస్ చేయలేదు. ఈ కాంట్రాస్ట్ ఇండ్యూస్డ్ నెఫ్రోపతి అంటారు. అంటే ఓకే. మనకేదన్నా నొప్పొచ్చిందనుకోండి, ఆర్ఎంపీ దగ్గరికెళ్తాము ఆర్ ఎనీ డాక్టర్ దగ్గరికెళ్ళామనుకోండి, మంచి పేరు కోసం ఏం చేస్తారంటే ఇంజెక్షన్స్ ఇచ్చేస్తారు. హ్మ్. పేషెంట్ తొందరగా తగ్గించాలి నాకు అని చాలా ప్రెషర్ ఉంటది. హ్మ్. వాళ్ళేం చేస్తారంటే ఇంజెక్షన్స్ తీసేసుకుంటారు. నాకు ఇంజెక్షన్ ఇచ్చేయండి అని. ఆ ఇంజెక్షన్స్ ఏమవుతాయంటే ఎళ్లి కిడ్నీ మీద ఎఫెక్ట్ అయ్యి కిడ్నీస్ మొత్తం నాకౌట్ అయిపోతాయి కొంతమందిలో. హ్మ్. అందుకని సివియారిటీ ఉంటేనే మనం ఇంజెక్షన్స్ అవి తీసుకోవాలి. లేదు హ్మ్. అంటే టాబ్లెట్స్‌తో మేనేజ్ చేయాలి. ప్రాపర్ క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్లి మీరు కరెక్ట్ టైమ్‌లో ఎనీ కండిషన్ నాట్ ఓన్లీ ఫర్ కిడ్నీ కండిషన్ ఎనీ జ్వరంకి కూడా మీరు ప్రాపర్ క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికెళ్లి తీసుకుంటే యూ కెన్ ప్రివెంట్ దీస్ కిడ్నీ ఇంజ్యూరీస్ మేబీ అన్నమాట. ఈ టైప్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఎక్కువగా కూడా విలేజెస్‌లో చూడొచ్చు. కరెక్ట్. ఎందుకంటే అక్కడ ఈ చిన్నదానికి ఏమెళ్తాంలే సిటీకి అని అవును. చెప్పేసి గూడా అక్కడే ఆగిపోయి సూదిచ్చేసేయండి అంటారు. ఉన్న ఆర్ఎంపీ దగ్గర తీసుకోవటం. ఆ ఆర్ఎంపీ గూడా ఏదో పెద్ద డాక్టర్ దగ్గర చూస్తారు. ఇది ఇస్తే దీనికి ఇది తగ్గింది అని చూసి అది డోసేజ్ ఏం పట్టించుకోకుండా ఇచ్చేస్తారు. అవును మేడం. డోస్ చాలా ఇంపార్టెంట్. అదే నేను చెప్తాను ఎప్పుడు క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. 10, 15 సంవత్సరాలు హ్మ్. మెడిసిన్ అండర్‌స్టాండ్ చేసుకోవడానికి పడతది. హ్మ్. సో, ఎంబీబీఎస్, పీజీ అవన్నీ కంప్లీట్ అయ్యేసరికి అట్‌లీస్ట్ 10-15 ఇయర్స్ పడతది. హ్మ్. సో, అలా క్వాలిఫైడ్ వాళ్ళకి అవగాహన హ్మ్. ఎక్కువుంటుంది.
సో మీరు అట్లాంటి హ్మ్. డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి కరెక్ట్ టైంలో ట్రీట్మెంట్ తీసుకోవాలి. అండ్ ఇంకొకటేంటంటే కొందరు ఇప్పుడు కిడ్నీలో స్టోన్స్ వచ్చిన టైంలో బీర్ ఎక్కువగా తాగితే ఫోర్స్‌గా బయటికెళ్ళిపోతుంది అని చెప్పి అంటారు అని చెప్పి డైలీ ఇద్దరు ఈ ముగ్గురన్నా క్వెషన్ ఈ మా క్వెషన్ అడుగుతారు. కెమెరామ్యాన్ అడగమన్నారండి. ఎవ్రీడే ఇద్దరు ముగ్గురు అడుగుతారు మేడం క్వశ్చన్స్. ఇప్పుడు బియర్ ఏంటి అంటే డయూరిటిక్. అంటే మీరు బియర్ తీసుకున్నప్పుడు అది యూరిన్‌లో వచ్చేస్తుంది అంతే. హ్మ్. సో అప్పుడప్పుడు స్టోన్ ఉంటే వస్తది. బీర్ తాగితే పోయింది అంటారు. ఇట్ ఈస్ నాట్ ట్రూ. హ్మ్. సో మీరు దాని బదులు బియర్ బదులు వాటరే తీసుకోండి. వెళ్ళిపోతుంది రాయి. ఉండే హ్మ్. రాయి వాటర్‌లోనే వెళ్ళిపోతుంది. సో అందుకని బియర్‌తో స్టోన్ పడడం అనేది ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. ఎలానో బీర్ దాకొచ్చాం గాబట్టి, ఇంకా ఆల్కహాల్ దాకా ఆ! ఎళ్ళిపోదాం. ఆల్కహాల్ కిడ్నీ మీద ఎంత ఎఫెక్ట్ చూపిస్తుంది? అండ్ ఇప్పుడేంటంటే మేల్స్‌లో, ఫీమేల్స్‌లో మనం మాట్లాడదాం. ఎందుకంటే ఈ మధ్య సోషల్ కల్చర్ వల్ల ఫీమేల్స్ కూడా డ్రింక్ చేస్తున్నారు. అవును. సో మీరు కరెక్ట్ క్వెషన్ అడిగారు ఫర్ టుడేస్ జనరేషన్. హ్మ్. ఏంటి అంటే ఆల్కహాల్ సేఫెస్ట్ లెవెల్ ఆఫ్ ఆల్కహాల్ ఇప్పుడు ఎంత? ఇప్పుడు నేను చెప్పినప్పుడు నాకు స్వీట్ తినాలని ఉంది అంటే 1, 2 స్వీట్ తిను సేఫ్ అంటాం. హ్మ్. అలాంటిది ఆల్కహాల్ ఎంత తీసుకుంటే సేఫ్ అంటే 0. 0. 0 ఆల్కహాల్ ఈజ్ సేఫ్ ఇన్ యువర్ బాడీ. హ్మ్. అంటే మీరు ఒక పెగ్ తీసుకున్నా, సగం పెగ్ తీసుకున్నా, పావు పెగ్ తీసుకున్నా ఇట్ ఈస్ డేంజరస్. మీరు అది ఎంత తీసుకుంటే అన్ని టైమ్స్ డేంజర్ అనేది మల్టిప్లై అవుతది. ఇప్పుడు అంటే ఒక పెగ్ వోడ్కా 0 క్యాలరీస్ ఉంటది. నేను వోడ్కా తీసేసుకుంటా అనే రకాలు కూడా ఉన్నారు. బట్ ఇట్ ఈస్ కరెక్టే. నాట్ అబౌట్ క్యాలరీస్ నో. యాక్చువల్లీ. ఇట్స్ ఆల్కహాల్ ఈజ్ హెల్త్. నాట్ అబౌట్ క్యాలరిజం. ఆల్కహాల్‌లో క్యాలరీస్ మనకి యూజే కావు. ఆల్కహాల్‌తో పాటు తర్వాత ఫుడ్ తీసుకుంటాం కదా! దానిలో క్యాలరీస్. ఇక్కడ మనం క్యాలరీస్ కంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆల్కహాల్ అనేది ఇట్ ఈస్ డేంజరస్ టు ద బాడీ ఇంక్లూడింగ్ వైన్. హ్మ్. ఇంతకుముందు రెడ్ వైన్ అది ఇది స్కిన్ గ్లో అనేవాళ్ళు. కోసం. నో. దట్ ఈస్ మన ఇండియన్ కాంటెక్స్ట్‌లో మాట్లాడుతున్నాను. మన ఇండియన్ బయోకెమిస్ట్రీ ఈస్ డిఫరెంట్. హ్మ్. ఫారినర్స్ బయోకెమిస్ట్రీ ఈస్ డిఫరెంట్. వాళ్ళకి ఇది ఆల్కహాల్ మాత్రం తీసుకున్న అందరూ క్లియర్‌గా వినండి ఈ పాయింట్. ఎన్ఏడిబిహెచ్ ఆల్కహాల్ డీహైడ్రోజనేజ్ అని ఉంటాయి. దానిలో 6 టైప్స్ ఉంటాయి ఐసో హ్మ్. ఎంజైమ్స్. ఇప్పుడు ఫారినర్స్ అనుకోండి, ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళు చల్లటి ప్రదేశాల్లో ఉంటారు కాబట్టి ఆల్కహాల్ అవును. తీసుకున్న వాళ్ళ బాడీ దానికి అడాప్ట్ అయిపోయి దాన్ని మెటబలైజ్ చేసేసి టాక్సిసిటీ ఆఫ్ ఆల్కహాల్ లెవెల్‌ని తగ్గిచ్చేస్తది. హ్మ్. ఇండియన్స్‌కి అలా కాదు. ఇండియన్స్‌కి అసలు అది ఆ ఎంజైమ్ ఎక్కువ పనే చేయదు. మీరు హ్మ్. ఎంత తీసుకున్నా అది ఇట్ విల్ హావ్ ఎఫెక్ట్ ఇన్ యువర్ బాడీ. హ్మ్. ఎస్పెషల్లీ లివర్ ఎఫెక్ట్ అవుతది. హ్మ్. మెయిన్ ఆల్కహాల్ తీసుకుంటే ఫస్ట్ లివర్ ఎఫెక్ట్ అవుతది. హ్మ్. తర్వాత సమ్‌టైమ్స్ అదేంటి అంటే కిడ్నీ క్యాన్సర్ కానివ్వండి అవి కాజ్ చేస్తాయి. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్. 2 హ్మ్. కింగ్స్ అంటారు కదా! ఆ! స్మోకింగ్, డ్రింకింగ్. దే ఆర్ నాట్ కింగ్స్. దే ఆర్ ఆ! వెరీ ఇట్ విల్ హార్మ్‌ఫుల్. కిల్ ద కింగ్. ఇట్ విల్ కిల్ ద కింగ్. కరెక్ట్ చెప్పారు. సో, ఆల్కహాల్ అనేది సేఫెస్ట్ లెవెల్ 0. హ్మ్. అండ్ జెంట్స్, లేడీస్‌తో కంపేర్ చేస్తే లేడీస్‌కి మజిల్ మాస్ ఇవి తక్కువ ఉంటుంది కాబట్టి అవును. జెంట్స్ కంటే మీరు సేమ్ పెగ్ 90 ఎంఎల్ జెంట్స్‌కి ఇచ్చి సేమ్ పెగ్ లేడీస్‌కి ఇస్తే లేడీస్‌లో హార్మ్ ఎక్కువ ఉంటుంది. హ్మ్. జెంట్స్ కంటే కూడా. ఎందుకు అంటే బికాజ్ ద బయోలాజికల్ మేకప్ ఈస్ డిఫరెంట్ ఫర్ హ్మ్. విమెన్. స్మోకింగ్ కూడా అంతే. డ్రింకింగ్ కూడా అంతే. అందుకని. సో, ఈక్వాలిటీ అండ్ ఎవ్రీథింగ్ ఉండాలి. బట్ నాట్ ఇన్ హార్మ్‌ఫుల్ హ్యాబిట్స్. హ్మ్. అసలు దీంట్లో ఈక్వాలిటీ అందరికి 0. మేల్ అండ్ ఫీమేల్‌కి 0. ఎగ్జాక్ట్‌లీ. మన ఎగ్జాక్ట్‌లీ. బయోలాజికల్ కండిషన్స్‌కి అది సూట్ అవ్వదు. సూట్ అవ్వదు. అండ్ కిడ్నీ డిసీజెస్‌లో డయాలిసిస్ అసలు ఎవరెవరికి అవసరమండి? క్రియాటినిన్ నేను చెప్పాను కదా! నార్మల్ లెవెల్ లెస్ దెన్ 1, 1.2 అట్లా అని. ఇప్పుడు హ్మ్. క్రియాటినిన్ లెవెల్ 6 దాటిందనుకోండి. అంటే ఇంకా కిడ్నీస్ ఫెయిల్యూర్‌లోకి ఉన్నాయి అని అర్థం. హ్మ్. సో, వాళ్ళకి డయాలిసిస్ చేస్తాము. హ్మ్. అండ్ రెగ్యులర్‌గా ఈ షుగర్ వల్ల, బీపీ వల్ల, హ్మ్. లేకపోతే స్టోన్స్ వల్లనో, ఇన్ఫెక్షన్ వల్లనో, ఇంజెక్షన్స్ వల్లనో కిడ్నీస్ నాక్ డౌన్ అయిపోతాయి. హ్మ్. సో, వాళ్ళకి మనము కృత్రిమంగా కిడ్నీ బాడీలో ఉన్న వ్యర్థ పదార్థాలు ఎక్స్‌క్రీట్ చేయడానికి హ్మ్. మనం డయాలిసిస్ చేస్తామనమాట. హ్మ్. సో, డయాలిసిస్ 2 టైప్స్ ఉంటాయి మేడం. ఒకటి పొట్టలోంచి చేస్తారు. ఇంకోటి బ్లడ్‌లోంచి చేస్తారు. హ్మ్. వీక్లీ 2 టైమ్స్ హ్మ్. చేసుకోవాల్సొస్తది వాళ్ళు డయాలిసిస్. సో, ఒక ప్రొసీజర్ ఈ కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్ డయాలిసిస్. ఇంకో ఆప్షన్ వచ్చి కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్. హ్మ్. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌లో మనకి అంత ఈజీగా అవైలబుల్ ఉండదు. కిడ్నీ డోనర్స్ ఆ! వాళ్ళు అవైలబుల్ ఉండరు కాబట్టి ఫస్ట్ డయాలిసిస్ చేసుకొని వాళ్ళని వెయిటింగ్ లిస్ట్‌లో పెడతాము. వెయిటింగ్ లిస్ట్‌లో వాళ్ళకి ఎప్పుడు కుదిరితే అప్పుడు ట్రాన్స్‌ప్లాంట్ అనేది అవుతుంది. యాహ్! రీసెంట్‌గానే ఈవెన్ యాక్టర్ ఫిష్ వెంకట్ చనిపోయిన కేసులో కూడా చూసాం. హ్మ్. అతనికి సహాయం చేయడానికి ప్రభుత్వం అన్నీ రెడీ ఉన్నప్పటికీ కూడా కిడ్నీ డోనర్ దొరకలేదు. ఇదెందుకు అంటే తర్వాత మనకి జరిగింది. డొనేషన్ మీద అవగాహన లేకపోవడం వల్ల. హ్మ్. బికాజ్ సోషియో కల్చరల్ యాస్పెక్ట్స్ కానివ్వండి, ఇది కానివ్వండి. అందరూ గూడా కిడ్నీ డొనేట్ చేయలేరు. హ్మ్. సో, ఇప్పుడు ఏంటి అంటే ఒక పర్సన్ ఇప్పుడు ఇంట్లో ఒక ఫాదర్‌కి కిడ్నీ అవసరం అనుకోండి. హ్మ్. వాళ్ళకి హెచ్ఎల్ఏ మ్యాచింగ్, జెనెటిక్ మ్యాచింగ్ అంటారు. అందరూ ఇప్పుడు నేనెళ్ళి ఆయనకిస్తే అది యాక్సెప్ట్ చేయదు. హ్మ్. వాళ్ళ ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ ఫస్ట్ తీసుకుంటాము. హ్మ్. ఓన్ ఫ్యామిలీ మెంబర్స్‌తో కుదరకపోతే అప్పుడు బయట హ్మ్. తీసుకుంటారనమాట. కొందరికే మ్యాచ్ సెట్ అవుతుంది.
సో అప్పుడు అది ట్రాన్స్‌ప్లాంట్ చేస్తాం అనమాట. హ్మ్. ఫస్ట్ బ్లడ్ గ్రూప్ కలవాలి. తర్వాత హెచ్ఎల్ఏ మ్యాచింగ్ అంటారు. ఇవన్నీ కలవాలి. హ్మ్. కలిసినాకనే మ్యాచింగ్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అనేది అవుతది. హ్మ్. సో అవేర్‌నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. హ్మ్. సో ఇప్పుడు బ్రెయిన్ డెడ్ పేషెంట్స్ ఉన్నారనుకోండి. హ్మ్. సో బట్ లక్కీలీ రీసెంట్ సెన్సస్ ప్రకారం ఇండియాలో టాప్ మోస్ట్ స్టేట్ పర్ఫార్మింగ్ వెరీ వెల్ ఇన్ ట్రాన్స్‌ప్లాంటేషన్స్ ఇస్ తెలంగాణ. ఓహ్! మనది నైస్. జీవన్ దాన్ అని ఉంటుంది. దే ఆర్ హ్మ్. డూయింగ్ వెరీ గుడ్ వర్క్. ట్రెమెండస్ వర్క్. నైస్. ఇండియాలో హైయెస్ట్ ట్రాన్స్‌ప్లాంట్స్ మన తెలంగాణలోనే అవుతున్నాయి. మెయిన్‌లీ హైదరాబాద్‌లో. బికాస్ గవర్నమెంట్ కానివ్వండి, ప్రైవేట్ కానివ్వండి, దే ఆర్ టేకింగ్ మెనీ మెజర్స్ టు ఎంకరేజ్ ఆర్గన్ డొనేషన్ అండ్ హ్మ్. ఆల్. అండ్ ఇప్పుడు నార్మల్‌గా అసలు కిడ్నీ ఎవరైనా కావాలనుకుంటారు గదా! ఇప్పుడు ట్రాన్స్‌ప్లాంటేషన్ ఎవరికైనా చేయాల్సి వస్తే, అవతల పేషెంట్ అసలు ఫేస్ చేసే ఛాలెంజెస్ ఏంటి? వాళ్ళు ఎన్ని మంత్స్ ముందలగానే ఆ కిడ్నీ కోసం అప్లై చేయటం గాని, ఇలాంటివి ఉంటాయి గదా! కొంత అవును ప్రాసెస్ మేడం. ఉంటుంది గదా! అది చాలా ఒకసారి స్ట్రిక్ట్ అండ్ లీగల్ ప్రాసెస్ ఉంటాయి మేడం. హ్మ్. మీరు చాలా ర్యాకెట్స్ కూడా చూస్తూ ఉంటారు. ఇదేంటి అంటే 2 టైప్స్ ఉంటాయి ట్రాన్స్‌ప్లాంట్. ఒకటి లైవ్, ఇంకొకటి డిసీజ్ డోనర్. లైవ్ ఓకే. అంటే ఇప్పుడు ఒక హస్బెండ్‌కి వైఫ్ ఇస్తుందనుకోండి. హ్మ్. అన్నీ కుదిరాక ఆ! వైఫ్ ఇస్తుందనుకోండి. తను సో మనిషి బతకడానికి మనకి 2 కిడ్నీస్ ఉంటాయి ప్రతి ఒక్కళ్ళకి. అవును. సో మనిషి బతకడానికి నార్మల్‌గా ఒక కిడ్నీ సరిపోతుంది. హ్మ్. ఒకటి ఎక్స్‌ట్రా అనుకోండి. హ్మ్. సో ఇప్పుడు ఒక కిడ్నీ ఇచ్చినా ఎవరైతే డొనేట్ చేస్తున్నారో డోనర్ అంటారు కదా! వాళ్ళు హ్మ్. రొటీన్ లైఫ్ లీడ్ చేయొచ్చు హ్మ్. విత్ కొన్ని జాగ్రత్తలు. ఓకే. సో, ఇప్పుడు ఇచ్చేవాళ్ళు ఫస్ట్ హెల్తీగా ఉండాలి. హ్మ్. వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ ఉండకూడదు. హ్మ్. తర్వాత కిడ్నీలో ప్రాబ్లమ్స్ ఉండకూడదు. రాళ్ళు ఇవి ఇన్ఫెక్షన్స్ ఏమీ ఉండకూడదు. వాళ్ళ క్రియాటినిన్ లెవెల్ కూడా నార్మల్ ఉండాలి. అవన్నీ ఉన్నప్పుడు మనం డోనర్ ఓకే అని చెప్పి హ్మ్. పెడతామనమాట. ఇది లివింగ్ డోనర్. ఇంకోటి డిసీజ్ డోనర్. డిసీజ్ డోనర్ అంటే డిసీజ్డ్ అంటే డెడ్ మీనింగ్. హ్మ్. అంటే ఇప్పుడు బ్రెయిన్ డెడ్ వాళ్ళు ఉంటారు. హ్మ్. నాట్ కంప్లీట్‌లీ డెడ్. ఇప్పుడు వాళ్ళ ఆహ్, ఆర్గాన్స్ చనిపోయిన కొంతసేపటికి గూడా ఎగ్ ఆర్గాన్స్ బతికున్నాయంటారు ఎగ్జాక్ట్‌లీ. కదా! ఓన్లీ బ్రెయిన్ ఒక్కటి పని చేయదు. హ్మ్. బట్ హార్ట్ అవన్నీ ఫంక్షన్ చేస్తూ ఉంటాయి. హ్మ్. సో, వాళ్ళలో ఏంటి అంటే అన్ని ఆర్గన్స్ బాడీలో అన్ని ఆర్గన్స్‌కి ఎక్సెప్ట్ బ్రెయిన్ రక్తం అనేది సరఫరా అవుతూ ఉంటది. హ్మ్. సో, వేరే ఆర్గన్స్ అన్నీ హెల్తీగానే ఉంటాయి వాళ్ళకి. హ్మ్. సో, వాళ్ళు ఏంటి అంటే డిసీజ్ డోనర్ అంటారు. హ్మ్. సో, దానిలో గూడా అన్ని టెస్ట్ చేస్తాం. హ్మ్. కొన్ని రోజులు తీసుకొని వాళ్ళకి సీటీ స్కాను, ఎంఆర్ఐ, యాంజియోగ్రాము అన్నీ చేసి మళ్ళీ వాళ్ళు ఇప్పుడు పాయిజన్ తీసుకున్నారనుకోండి. ఆ పాయిజన్స్ అన్నీ టాక్సిన్స్ అన్నీ బాడీ ఆర్గాన్స్‌లో ఎళ్తాయి కాబట్టి దే ఆర్ నాట్ ఎలిజిబుల్. ఓకే. సో, అన్నీ ఐసీయూలో ఉన్న కేసెస్ అన్ని ఐసీయూలో ఉన్న పేషెంట్స్ కానివ్వండి, అందరూ బ్రెయిన్ డెడ్ కూడా ఎలిజిబుల్ కాదు దీనికి. హుహు. కొన్ని సెట్ ఉంటాయి. నేను ఇందాక ఎగ్జాంపుల్ చెప్పినట్టు. సో, యూజువల్‌గా యాక్సిడెంట్స్ వాళ్ళకి హ్మ్. వాళ్ళు దే ఆర్ గుడ్ ఫర్ డిసీజ్ డోనర్ అనమాట. ఆర్గన్ సారీ టు డొనేషన్. డిస్టర్బ్ ఇన్ బిట్వీన్. ఇప్పుడు బ్రెయిన్ డెడ్ వాళ్ళయిపోతారు గదా! వాళ్ళ ఆర్గాన్స్ ఎన్ని అవర్స్ ఉంటాయి బతికి? ఒక్కొక్క ఆర్గాన్‌కి కొంచెం కొంచెం టైం ఉంటది మేడం. హ్మ్. ఆక్సిజన్ ఆర్ బ్లడ్‌ని లేకుండా తట్టుకోగలిగే శక్తి. అందులో బ్రెయిన్ అన్నిటికంటే లీస్ట్ అనమాట. హ్మ్. సో, ఫస్ట్ మనకి సరఫరా లేనప్పుడు ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది బ్రెయిన్. ఓకే. మళ్ళీ బ్రెయిన్ ఇర్రివర్సిబుల్. హ్మ్. ఒకసారి వెళ్ళకపోతే బ్రెయిన్‌లోకి బ్లడ్ ఇంకొకసారి తర్వాత మీరెంత పంప్ చేసినా అది యూజ్ ఉండదనమాట. హ్మ్. సో, అందుకని బ్రెయిన్ డెడ్ అనేది ఫస్ట్ ఒక ఫ్యూ మినిట్స్‌లో బ్రెయిన్ డెడ్ అయిపోతారు. హ్మ్. సో, బ్రెయిన్ డెడ్ అయిపోయినాక మనము ఇప్పుడు ఎక్కడో యాక్సిడెంట్ అయింది. దాన్ని షిఫ్ట్ హ్మ్. అందుకే తొందరగా షిఫ్ట్ చేయమంటారు కదా! హ్మ్. ఎందుకంటే టు ప్రివెంట్ ఆల్ దిస్. హ్మ్. ఆ మెయిన్ గోల్డెన్ టైమ్ ఏదైతే దాటిందో అది ఒక్కొక్క పర్సన్‌కి ఒక్కొక్కలాగుంటుంది. గోల్డెన్ టైమ్ ఏదైతే దాటిందో అప్పుడు మనం పేషెంట్‌ని బతికించగలిగామనుకోండి. పేషెంట్ బతికే ఉంటారు. హ్మ్. కానీ బ్రెయిన్. బ్రెయిన్ ఫంక్షన్ ఉండరు. కోమాలో ఉంటారు. సో, అట్లాంటి వాళ్ళు కొంతమంది ఎలిజిబుల్ ఉంటారు ట్రాన్స్‌ప్లాంటేషన్‌కి. తను ఎలాగో కన్సెంట్ ఇవ్వలేరు. హ్మ్. సో, ఫ్యామిలీ మెంబర్స్‌ని హ్మ్. మనం కౌన్సిల్ చేస్తాము. వాళ్ళు నోబుల్ కాజ్ అనుకోని ప్రాపర్‌గా కన్సెంట్ తీసుకొని ఏ ప్రెషర్ లేకుండా వాళ్ళు హ్మ్. సంతకం పెట్టి పర్మిషన్ ఇస్తే అప్పుడు ఆర్గన్స్‌ని హార్వెస్ట్ చేస్తామనమాట. హ్మ్. విత్ ఆల్ ఎథికల్ అండ్ ఆల్ క్లియరెన్సెస్ అండ్ ఆల్ పర్మిషన్స్. హ్మ్. అదే అంటున్నాను కదా మేడం. ఆర్ స్టేట్ ఈస్ డూయింగ్ ఎక్సలెంట్ ఇన్ దిస్ హ్మ్. కంపేర్ టు రెస్ట్ ఆఫ్ ది కంట్రీ. సరే. ఇప్పుడు అలా ట్రాన్స్‌ప్లాంట్ చేసేటప్పుడు ఎంత పర్సెంట్ మ్యాచ్ అవ్వాలి? అండ్ ఇచ్చిన డోనార్ సిట్యుయేషన్ ఏంటి? ఇవన్నీ ఏంటి? అదే మేడం డోనర్ ఇవ్వంగానే ఇప్పుడు తనకు ఒకటే కిడ్నీ ఉంటుంది. సో, మనము అన్ని జాగ్రత్తలు వాటర్ తీసుకోవడం, హైడ్రేషన్ ఇవన్నీ జాగ్రత్తలు అన్నీ చెప్తామనమాట. అండ్ హ్మ్. తనకి ఇది కూడా చెప్తాను మీకు ఒకటే కిడ్నీ ఉంటుంది. సో, ఊరికనే ఇంజెక్షన్స్ కానివ్వండి, ఇందాక చెప్పాను కదా! ఆర్ఎంపీ హ్మ్. దగ్గరికెళ్ళి ఇంజెక్షన్స్ ఇట్లాంటివి ఏమీ అంటే తీసుకోకూడదు. 100% మ్యాచ్ అవుతుంది. డోనర్‌కి వీళ్ళకి 100% కిడ్నీ అంటే మొత్తం గూడా మ్యాచ్ అయితేనే తీసుకుంటారు. అంటే అంతేనా? ఏంటంటే లేకపోతే పర్సెంటేజ్ అంటే మేడం ఇట్స్ వెరీ కాంప్లెక్స్. అది హ్మ్. ఎట్లుంటుంది
ఏమవుతుంది అంటే ఫస్ట్ బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవ్వాలి. హ్మ్. తర్వాత హెచ్ఎల్ఏ యాంటీజెన్ అంటారు. అవి మ్యాచ్ అవ్వాలి. తర్వాత లింఫోసైట్ క్రాస్ మ్యాచ్ అంటారు. అవి మ్యాచ్ అవ్వాలి. చాలా అది ఇట్స్ వెరీ మచ్ చాలా టెక్నికల్ పెద్ద టర్మ్స్. ప్రాసెస్. చాలా పెద్ద ప్రాసెస్. అసలు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ నెఫ్రాలజిస్ట్ మొత్తం వర్కప్ చేస్తారు. అది ఇంకా ఒక నెఫ్రాలజిస్ట్ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ చేస్తున్నారు అంటే ఇంకా వాళ్ళు చాలా క్వాలిఫైడ్ అండ్ ఎలిజిబుల్ అని అనమాట మీనింగ్. అంటే దే వెరీ నాలెడ్జబుల్ అని కూడా. అంటే ఇంకా అది పరాకాష్ట అనమాట. నెఫ్రాలజీ దానిలో కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్‌కి మొత్తం వర్క్ చేస్తున్నారు అంటే ఒక పేషెంట్‌ని ఆపరేషన్ థియేటర్ టేబుల్ వరకు తేగలిగారు అంటే దట్ మీన్స్ దే ఆర్ వెరీ గుడ్ ఇన్ దేర్ ఫీల్డ్ అని. హ్మ్. సో, మ్యాచింగ్ అనేది ఈ చెప్పాను కదా మేడం, ఈ టెస్ట్‌లన్నిటితో మ్యాచ్ అవుతది. హ్మ్. మ్యాచ్ అయ్యాక మనం ఆపరేషన్ చేసే ముందే అన్ని శాంపిల్స్ తీసుకొని 2 మిక్స్ చేసి చూసుకుంటామనమాట. హ్మ్. ఎంత మ్యాచ్ అవుతుంది, ఎంత రిజెక్షన్ అవుతుంది, ఏంటి ఇది. ఏది కూడా మళ్ళీ 100% ఉండదు. మెడికల్‌లో నాట్ ఓన్లీ ట్రాన్స్‌ప్లాంట్, మెడికల్‌లో ఏది 100% ఉండదు. ఇట్స్ ఓన్లీ ప్రాబబిలిటీ. హ్మ్. ఇంత పర్సెంటేజ్ అనేది చెప్పగలుగుతాం. హ్మ్. సో, ఇది పాజిటివ్, నెగెటివ్ అని ఉంటుంది. ఒకవేళ టెస్ట్ నెగెటివ్ వచ్చేసింది అంటే మనము కిడ్నీ తీసుకొని ట్రాన్స్‌ప్లాంట్ చేయొచ్చు. హ్మ్. అండ్ ఇక్కడ డోనర్ కంటే కూడా రెసిపియంట్ అంటే ఎవరికైతే కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ చేస్తున్నామో వాళ్ళకి ఎక్కువ ఛాలెంజెస్ ఉంటాయి. ఫస్ట్ ఇమ్యూనిటీ మెయింటైన్ చేయాలి. హ్మ్. ఇమ్యూనిటీ మొత్తం తగ్గిచ్చేసేయాలి. తర్వాత ఈ ఇంజెక్షన్స్, మెడిసిన్స్ ఇవి తీసుకోవాలి. తర్వాత కొందరికి వెంటనే వచ్చేస్తది ఫంక్షన్. హ్మ్. చేసిన వెంటనే ఆపరేషన్ థియేటర్ టేబుల్‌లోనే వచ్చేస్తది. అంటే హ్మ్. యూరిన్ రావడం. యూరిన్ వచ్చేస్తుంది అంటే సక్సెస్ అయినట్టు. ఓకే. సో, కొందరికి ఆపరేషన్ థియేటర్ టేబుల్ మీదే వచ్చేస్తది. కొందరికి కొన్ని రోజులు పడతది. కొందరికి కొన్ని నెలలు పడతది. నెలలు? పడతది రికవర్ అవ్వడానికి. మనం అది ఎట్లా ఉంటుంది అనేది అప్పటి వరకు వాళ్ళు చెప్పలేమన్నట్టు. యూరిన్‌కి వెళ్ళరు. యూరిన్ అనేది ఉండదు. డయాలిసిస్ మీద ఉంటారు హ్మ్. అప్పటిదాకా. అంటే చెప్తుంటేనే అంటే జనరల్‌గా ఐసీయూలో ఉంటే ఇన్ఫెక్షన్స్ వస్తాయి అంటారు గానీ, ఇది మాత్రం తెలీదు. వాళ్ళకి ఇమ్యూనిటీ కంప్లీట్‌గా డౌన్ చేస్తారు. అందుకనే వెంటనే గూడా వాళ్ళకి ఇన్ఫెక్షన్ వస్తది. అందుకే వేరే వాళ్ళు వెళ్ళొద్దే ఎందుకంటే అవును. వెళ్ళొద్దంటే కావాలనే రానివ్వట్లేదు ఆ! డాక్టర్స్ అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు. ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినోళ్ళు చూడటానికి వెళ్ళిపోతూ ఉంటారు. మీరు కరెక్ట్ అవేర్‌నెస్ క్వెషన్ అడిగారు. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక హాస్పిటల్‌లో గానివ్వండి, హాస్పిటల్ సిబ్బంది గాని, డాక్టర్ గాని రానివ్వట్లేదు. ఒకవేళ వచ్చినా అన్నీ వేసుకోవాలి. గ్లౌస్, ఫేస్ మాస్క్, క్యాప్, గౌన్ ఏసుకొని రానివ్వాలి అంటే దీనికోసమే. నాట్ ఓన్లీ ఇన్ ట్రాన్స్‌ప్లాంట్ పేషెంట్ ఐసీయూలో ఉన్నారంటే పేషెంట్ సీరియస్ ఉన్నారని. సీరియస్ హ్మ్. ఉన్నారంటే ఇమ్యూనిటీ లేదని. మీరు వచ్చి ఇవన్నీ ఇన్ఫెక్షన్స్ ఇచ్చారనుకోండి, మీరు హెల్తీ పర్సన్ అండి ఇన్ఫెక్షన్ ఇస్తే వాళ్ళకి వచ్చేస్తుంది. హ్మ్. అందుకే మెయిన్ ఈ క్రాస్ ఇన్ఫెక్షన్స్ ప్రివెంట్ చేయడానికి ఈ జాగ్రత్తలన్నీ హ్మ్. చెప్తామనమాట. సో, అందరూ కోఆపరేట్ చేసి అక్కడ ప్రొఫెషనల్స్ చెప్పేవి వినాలి. హ్మ్. కరెక్ట్ పాయింట్ చెప్పారు మీరు. హ్మ్. అండ్ రిజెక్షన్ అంటే ఇమ్యూనిటీ గనక ఒకవేళ సరిగ్గా లేదంటే కొంచెం ఎక్కువ ఉందనుకో సమ్‌టైమ్స్ రిజెక్ట్ అయ్యే సిట్యుయేషన్ ఎప్పుడైనా ఉందా? ఇటు ఉంటది పేషెంట్ మేడం. నుంచి అప్పుడు హైపర్ ఎలా అక్యూట్, టాకిల్ అక్యూట్, క్రానిక్ చేస్తారు? 3 టైప్స్ ఆఫ్ రిజెక్షన్స్ అంటారు. సో, ఎట్లా అంటే రిజెక్షన్ ఏదో కారణాల వల్ల సమ్‌టైమ్స్ సర్జికల్ కాజెస్, సమ్‌టైమ్ నాన్ సర్జికల్ కాజెస్, ఇంకొకసారి అయితే కారణం కూడా తెలీదు. ఓకే. జస్ట్ రిజెక్ట్ అయిపోతది. రిజెక్ట్ అయిపోతే ఫస్ట్ బయాప్సీ తీస్తా. ఎట్లా తెలుస్తుంది అంటే ఫస్ట్ క్రియాటినిన్ పెరుగుతూ ఉంటది. యూరిన్ తగ్గుతూ ఉంటది. హ్మ్. ఇప్పుడు బయాప్సీ తీస్తాము. ఒక చిన్న ముక్క పరీక్ష అంటారు. ఆ బయాప్సీ తీసి దానిలో రిజెక్షన్ అని మనకి తెలిసిపోతుంది. హ్మ్. తెలిసినప్పుడు అది రిజెక్ట్ అయింది అని చెప్తామనమాట. మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే ప్రతి సర్జరీ గూడా కొత్త సర్జరీయే ఒక అమ్మో! సర్జన్‌కి. కరెక్ట్ మేడం. మీరు కరెక్ట్ చెప్పారు. ఎవ్రీ సర్జరీ ఈజ్ లైక్ ఎ ఛాలెంజ్. హ్మ్. ఎవ్రీ సర్జరీ స్ట్రెస్‌ఫుల్. సో, ఎన్ని సర్జరీస్ చేస్తే ఆ డాక్టర్‌కి ఇంతకుముందు అబ్బా! గొప్ప నేను ఇన్ని సర్జరీస్ అని చెప్పుకునేవాళ్ళు. ఇప్పుడు ఎన్ని సర్జరీస్ అయితే అంత స్ట్రెస్ అనేది ఉంటుందనమాట. సో, గైనకాలజిస్ట్ అంటారు. హ్మ్. ఎవ్రీ ఒక్క కాన్పు హ్మ్. చేయడంలో అంటే ఒకళ్ళకి డెలివరీ చేయడంలో లైఫ్ స్పాన్ ఆఫ్ గైనకాలజిస్ట్ ఈజ్ రెడ్యూస్డ్ బై 1 అవర్ అంటారు. అంటే హ్మ్. మీ ఆయుష్ గంట సేపు తగ్గిపోతుంది బికాస్ ఆఫ్ ద స్ట్రెస్ అని. కరెక్ట్. అండ్ ఇప్పుడు మనం ప్రెజెంట్ డ్రెస్సింగ్ స్టైల్‌కొచ్చేద్దాం. ఒకప్పుడు ఇండియన్స్ చూస్తే మనం మంచిగా గూడా ఆ డ్రెస్ వేసుకున్నా గానీ హ్యాపీగా స్కిన్‌కి గాలి తగిలేలా హ్మ్. ఉండేది. ఇప్పుడు డ్రెస్సింగ్ స్టైల్ ఈవెన్ ఉమెన్ అండ్ మేల్ ఇద్దరిలో గూడా చేంజ్ వచ్చేసింది. ఎక్కువగా గూడా టైట్ ప్యాంట్స్ ఇప్పుడున్న దానికి గూడా అవే కంఫర్ట్‌గా గూడా ఇంకా ఫీల్ అయిపోతున్నారు. ఆ టైట్ ప్యాంట్స్ వల్ల ఎస్పెషల్లీ గూడా అబ్బాయిల్లో కొన్ని ప్రాబ్లమ్స్ రైజ్ అవుతాయి అంటారు. అవి ట్రూనా? అంటే ఇప్పుడు బాడీ టెంపరేచర్ ఒకవేళ రైజ్ అయిందనుకోండి. సో, ఈ కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. అంటే హ్మ్. స్పెర్మ్ కౌంట్ అవి తగ్గుతుంది అంటారు. హుహు. సో, బాడీ టెంపరేచర్ ఎప్పుడు రైజ్ అవుతది అంటే ల్యాప్‌టాప్ మనము కాళ్ళ మీద పెట్టుకొని చేసామనుకోండి. సో, ఆబ్వియస్లీ థైస్ మనం మీద రోజు చేస్తాం. టెంపరేచర్ అనేది పెరుగుతది. సో, టెంపరేచర్ పెరిగినప్పుడు విమెన్ కంటే మెన్‌లో ఈ స్పెర్మ్స్ ఉంటాయి కదా! హ్మ్. వీర్య కణాలు అది కొంచెం తగ్గుతుంది. కదలిక కూడా తగ్గుతుంది అంటారు. ఇట్ ఈస్ ట్రూ. హ్మ్.
అండ్ ఎనీ టైట్ ప్యాంట్స్ అంటే ఇప్పుడు మన ప్రొఫెషన్ సిచ్యువేషన్ డిమాండ్ చేయనప్పుడు చేసినప్పుడు ఏం పెద్ద చేసేదేం హ్మ్. ఉండదు. కానీ రెస్ట్ ఆఫ్ ద ఇప్పుడు నైట్ కూడా అంతే టైట్‌గా మనము డ్రెస్ అయి పడుకోవాల్సిన అవసరం లేదు. హ్మ్. సో, నైట్ యూ కెన్ కాంపెన్సేట్. రెస్ట్ ఆఫ్ ద డే అదర్ డేస్ మనం కాంపెన్సేట్ చేయొచ్చు. అయితే ఇప్పుడు మనకి లూజ్ ఫిట్ ట్రెండ్‌లోకొచ్చింది. మేబీ వి ఆల్ షుడ్ థాంక్ ఇట్. కరెక్ట్. సో, ఇది విన్న తర్వాతయితే లూజ్ ఫిట్టే యేసుకుంటారేమోలెండి ఇంకా. అంటే ఇయన్నీ రోజు ఏంటంటే ఇప్పుడు కాదు, సంవత్సరాల నుంచి వింటూనే ఉన్నాము. ఇప్పుడు టైట్ ఫిట్స్ వేసుకోవద్దు, ల్యాప్‌టాప్ ఒళ్ళో పెట్టుకొని వర్క్ అవును. చేయొద్దు, మొబైల్స్ పాకెట్‌లో పెట్టుకోవద్దు, ఈ కరెక్ట్. రేడియేషన్ ఎఫెక్ట్ అంతే. ఉంటుంది. అదే. అలాంటిది ఇప్పుడు మనం 24 అవర్స్ కూడా ఓకే, నేను హార్ట్ లేకుండా అయినా ఉంటాను కానీ చేతిలో మొబైల్ మొబైల్. లేకుండా ఉండలేనండి. అడిక్టెడ్ అయిపోయాము. సో, యాహ్! యాక్చువల్లీ అంటే ఎలా ఎఫెక్ట్ చేస్తున్నాయి ఇప్పుడు ఈవెన్ ఫర్టిలిటీ. ఫెర్టిలిటీ సెంటర్స్ పెరిగిపోయాయి. ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. వీఆర్ యాక్సెప్టింగ్ ఇట్. ఓకే, రెడీ టు అంతే. స్పెండ్ ద మనీ మనీ. గానీ అవును. కరెక్టే నాట్ మ్యామ్. కేరింగ్. ఇప్పుడు మెయిన్‌లీ బికాస్ ఆఫ్ సెడెంటరీ లైఫ్ స్టైల్. సో, సెడెంటరీ లైఫ్ స్టైల్ తోటి మోస్ట్ అన్ని జబ్బులకి కారణం సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటారు. ప్రాపర్ ఎక్సర్సైజ్ చేయకపోవడము, తర్వాత ఎవ్రీడే ఎక్సర్సైజ్ చేయకపోవడము, ప్రాపర్ పోషకాలున్న ఫుడ్ ఇంట్లో కుకింగ్ చేసుకోకుండా తీసుకోవడము ఫుడ్, బయట నుంచి ఆర్డర్ చేసుకోవడము. వాడు ఫ్రిడ్జ్‌లో ఫ్రోజన్ ఫుడ్ అని దాన్ని ఆయిల్‌లో వేయించి ఇస్తాడు. టేస్టీగా ఉంటది. ఇంటికంటే టేస్టీగా ఉంటది. బట్ హార్మ్‌ఫుల్ టు ద బాడీ. విటమిన్స్ ఉండవు దాంట్లో, మినరల్స్ ఉండవు. అండ్ మోర్ ఆన్ ప్రిజర్వేటివ్స్. ప్రిజర్వేటివ్స్ ఉంటాయి, టాక్సిన్స్ ఉంటాయి. సో, జస్ట్ టాక్సిన్స్ ఆన్ ద ప్లేట్ అంటారు. సో, అండ్ ఇంతకుముందు ఎళ్లి మనము ఏదన్నా అవసరం ఉంటే ఇంట్లో అమ్మో, నాన్నో చెప్తే ఎళ్లి తీసుకొచ్చేవాళ్ళం ఎగ్సో, వెజిటబుల్సో. ఇప్పుడు ఎవ్రీథింగ్ జెప్టో, స్విగ్గీ, ఇన్‌స్టామార్ట్ ఇవే అయిపోతున్నాయి. సో, మనిషికి ఇప్పుడు లెస్ దెన్ 4,000 ఆర్ 10,000 స్టెప్స్ పర్ డే ఉంటే ఇట్ ఈస్ కాల్డ్ సెడెంటరీ లైఫ్ స్టైల్. ఇప్పుడు ఎంతమందికి అన్ని స్టెప్స్ ఉంటాయి? మనం ఏ స్థితికి దిగజారిపోయామంటే స్టెప్స్ కూడా మనం వాచ్ పెట్టి చూసుకోవాల్సొస్తుంది. మన పూర్వీకులు అట్లా ఏమి చూసుకునేవాళ్ళు కాదు. పూర్వీకులు అంటే ఎప్పుడో కాదు, మన పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ జనరేషన్ కూడా ఇవన్నీ చేసి రెగ్యులర్‌గా హెల్తీగా ఉండేవాళ్ళు. వాళ్ళకి ఇప్పటికీ ఐసైట్ ప్రాబ్లమ్ కూడా ఉండదు. కానీ ఇప్పుడు టుడేస్ జనరేషన్ ఈజ్ సఫరింగ్ ఎ లాట్ బికాస్ ఆఫ్ దిస్. అందుకని ఇంట్లో పనులు సెల్ఫ్ చేసుకొని మాక్సిమం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ ఆఫీస్ ఫస్ట్ ఫ్లోర్‌లో ఉందనుకోండి, అందరూ లిఫ్ట్‌లోనే వస్తారు. అట్లా కాకుండా స్టెప్స్ ఎక్కి రావాలి. అంటే నువ్వు సింపుల్. నడిస్తే రోడ్డు మీద నడువు కానీ స్టెప్స్ ఎక్కితే నీ మోకాళ్ళు అరిగిపోతాయి అని అది చెప్తారు రాంగ్ కదండి. కాన్సెప్ట్ మేడం అవన్నీ. ప్రతిదానికి ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి. కానీ అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు సింపుల్ ఇల్లు హెల్తీగా ఉన్నంత వరకు ఇవన్నీ చేయొచ్చు. వన్స్ ప్రాబ్లం వస్తే ఇవన్నీ చేస్తే క- అసలు హెల్తీగానే ప్రాబ్లమే ఉంటాము. రాదు కదా. ఎగ్జాక్ట్‌లీ సేమ్ లాజిక్. సో, మనం పిల్లలకు కూడా అదే నేర్పిస్తాం. ఎంతసేపు లిఫ్ట్ దగ్గర ఉండి బటన్ నువ్వు వచ్చేదాకా పేషెన్స్ మ్మ్. లూజ్ అయ్యి ప్రెస్ చెయ్యి అని. దట్ ఈస్ రాంగ్. అన్నీ మన పనులు మనమే చేసుకోవాలి. మన ఇంట్లోవి మనమే చూసుకోవాలి. మాక్సిమం సోషల్ మీడియాకి దూరంగా ఉండి ఎంతైతే అవసరమో అంతే చేసుకొని, ఈ యాప్స్ ఉంటాయి కదా, మన ఫుడ్ డెలివరీ యాప్స్ కానివ్వండి, వీటి నుంచి దూరంగా ఉండి ఇవి చేసుకుంటే మనం చాలా హెల్తీగా ఉంటాం. నాట్ ఓన్లీ కిడ్నీ ప్రాబ్లమ్స్, ఏ ప్రాబ్లమ్స్ అనేవి తక్కువ ఉంటాయి. సో ఇవన్నీ వద్దుపై బతికినంత కాలం మేము రాజాలా బతుకుతాము, హ్యాపీగా తింటాము, నా పని నేను చేసుకోను, ఇవన్నీ అనుకుంటారు. ఆ. కానీ వన్స్ ఇలా అనుకున్నోళ్ళు అలా అనుకొని బతికి ఇప్పుడు హెల్త్ ఇష్యూలో ఉంటారు కదా, వెళ్ళి వాళ్ళని అడగండి. ఎవరికైనా మేడం. మేబీ ఈ రియలైజేషన్స్ మీరు ఎక్కువ చూసుంటారు. అవును మేడం. అందరూ నేను బతికినాళ్ళలో మంచి బతుకుతాను తర్వాత అంటారు కానీ, మనిషి స్వభావం ఎలా ఉంటుందంటే నేను ఇప్పటికంటే ఇంకొక రోజు ఎక్కువ బతికితే బాగుండు అనుకుంటారు. ఎవరైనా అంతే. దట్ ఈస్ బేసిక్ హ్యూమన్ టెండెన్సీ. ఎవరు నేను తొందరగా పోతాను అనుకోరు. సో, ఇవన్నీ ఫిలాసఫీలు చెప్పినప్పుడు బాగానే ఉంటాయి. తర్వాత ఇప్పుడు పెళ్ళయి పిల్లలు పుట్టి మనం ఎప్పుడైతే లైఫ్ ఎంజాయ్ చేస్తామో, కష్టమైన ఫేజ్ నుంచి వచ్చి ఎంజాయ్ చేద్దాము అనుకునే టైంకి ఇవన్నీ బయటపడతాయి అన్నమాట. సహకరించదు. ఇంతకుముందు 60-70కి వచ్చేవి, ఇవాళ రేపు ఇంకొంచెం ముందు 40-50, ఇవాళ రేపు 20-30కి. మీరు హార్ట్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ చూడండి 20s-30sకే స్టార్ట్ అవుతున్నాయి. రైట్. థ్యాంక్ యూ సందీప్ గారు. కేవలం ఒక డాక్టర్ లానే కాకుండా ఒక మంచి డాక్టర్ లా మాట్లాడారు, అడ్వైస్లు ఇస్తూ. థ్యాంక్ యూ మేడం. ప్లెజర్ ఈజ్ మైన్. థ్యాంక్ యూ. నమస్తే.